everyone. So, how are you? Fresh day, and we have a lot of works and lot of goals every day. Yeah, good morning. So, every day we set different goals. Yeah, today I have to complete this. Today I need to do this. So, early morning when you wake up, what goals you set today? So, Prati Roju, hope my voice is audible. ఓకే. సో, ప్రతిరోజు మనం కొన్ని గోల్స్ అని పెట్టుకోవాలి. సో, మనకి ఒక లైఫ్‌లో ఒక గోల్ ఉంటది. సో, వి హావ్ ఎ లాంగ్ టర్మ్ గోల్. సో, అది ఒక గోల్‌ని అచీవ్ చేయాలి అంటే, ఓకే. నేను వన్ డే డెఫినెట్‌లీ ఐ హావ్ టు బికమ్ ప్రొఫెసర్. సో, అది కాకుండా అది అవ్వడానికి డైలీ నేను షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. లైక్ ఈరోజు నేను ఇది కంప్లీట్ చేస్తే, ఓకే. ఐ కెన్ రీచ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్‌కి వస్తాను. సో, ఈ రోజుని నేను ఇలా యుటిలైజ్ చేసుకోవాలి. సో, ఐ షుడంట్ యూజ్ టుడే ఇన్ ఎ వేస్ట్ వే. సో, వేస్ట్‌గా అనేది నేను ఏది చేయకూడదు. ఐ హావ్ టు యుటిలైజ్ టైమ్. సో, డైలీ ఇలాంటి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. సో, టుడే ఐ హావ్ టు కంప్లీట్ దిస్ చాప్టర్ అండ్ ఐ హావ్ టు డూ దిస్ వర్క్. సో, ఇలాంటి గోల్స్ పెట్టుకోండి. డెఫినెట్‌గా మనకి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం గనుక అలవాటైతే, సో, ఆటోమేటిక్‌గా మనం ఫైనల్‌గా ఏదైతే పెట్టుకుంటామో డెఫినెట్‌గా దాన్ని రీచ్ అవుతాం వన్ డే. ఓకే. సో, హోప్ టుడే యూ విల్ యూజ్ మోస్ట్ ఆఫ్ దిస్ డే. ఈరోజు ఫుల్‌గా యూజ్ చేసుకోండి. సో, ఏదైతే మీరు లైఫ్‌లో ఒక గోల్ పెట్టుకున్నారో, దానికోసం ఈరోజు అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా స్పెండ్ చేశారా లేదా? ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈరోజు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు? సో, డైలీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బెడ్ వెళ్ళేటప్పుడు నిద్రపోయే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఎర్లీ మార్నింగ్ లెగంగాల్నే ఈరోజు నేను ఇది చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బెడ్ మస్ట్ చెక్ ఇట్. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా నేను ఎఫర్ట్ పెట్టానా? సో, టు రీచ్ మై గోల్ వాట్ ఎఫర్ట్ I kept. Okay, that you need to check daily. Okay, and yeah, so we have almost few participants here. So Saturday we had a Viva session kada. సో వైవా సెషన్లో ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ మనల్ని చాలా డిస్టర్బ్ చేసింది. సో వన్ ఆఫ్ our English trainers, she asked, what is the importance of communication? సో కమ్యూనికేషన్ అంటే ఏంటి అని చెప్తున్నారు కానీ అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి చెప్పలేదు ఎవరు. సో ఫైనలీ ఐ థింక్ యా ఓకే. సో ఫైనలీ someone, yeah, Uday from SRR, he said, so what is the importance of communication? సో కమ్యూనికేషన్ అంటే మనమంతా అనుకుంటాం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఏమో అని. సో కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిందే కాదు, ఈవెన్ ఇన్ ఆర్ తెలుగు ఆల్సో వి కమ్యూనికేట్ అవ్వడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, ఐఎమ్ యూజింగ్ బైలింగ్వల్, ఐఎమ్ మిక్సింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఎందుకంటే ప్యూర్గా నేను ఇంగ్లీష్లో మాట్లాడేస్తే సమ్ మెంబర్స్ దే డోంట్ అండర్స్టాండ్. సో ఐఎమ్ మిక్సింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ స్పీకింగ్. సో I have chosen one language to communicate with you. Okay, so దాని ఇంపార్టెన్స్ ఏంటి? కమ్యూనికేషన్ లేకపోతే who are you and who are me? ఓకే, సో ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వదు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేము, రైట్? సో మీరు నాతో కనుక మాట్లాడిపోతే మీరేంటి, మీ కెపాసిటీ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి నాకు తెలియదు. ఓకే, అండ్ ఇంట్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడిపోతే, కమ్యూనికేట్ అవ్వకపోతే ఏమవుతుంది? we get misunderstandings. Okay, so communication is the primary point to live in this world. దాని ఇంపార్టెన్స్ చాలా సింపుల్గా చెప్పేయచ్చు. కమ్యూనికేషన్ లేనిదే మనుషులు అసలు బతకలేరు. ఓకే, సో ఎదుటి కమ్యూనికేషన్ ఎందుకు అవసరం?
ఒకళ్ళతో మాట్లాడాలన్నా, ఒకళ్ళని అర్థం చేసుకోవాలన్నా, ఒక బిహేవియర్ బాలేదు, ఒకళ్ళ బిహేవియర్ బాలేదు, వాళ్ళని చేంజ్ చేయాలన్నా కమ్యూనికేషన్ కావాలి. ఓకే. సో మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అన్నది కమ్యూనికేషన్‌లో ఇంపార్టెంట్ కాదు. ఎనీ లాంగ్వేజ్ విచ్ విల్ బి అండర్‌స్టూడ్ బై అదర్స్. ఓకే. వేరే వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే అర్థం చేసుకోగలరో ఆ లాంగ్వేజ్‌లో మీరు కన్వే చేయాలి ఇన్ఫర్మేషన్‌ని. ఓకే. సో ఇంకెవరైనా అసలు కమ్యూనికేషన్ లేకపోతే మన వరల్డ్ ఎలా ఉండేది? ఎవరైనా చెప్తారా? మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేదే ఉండేది కాదు. ఫ్యామిలీలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండేవి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మన ఫ్యామిలీ లైఫ్ గాని, మన ఎడ్యుకేషనల్ లైఫ్ గాని, మనం ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేషన్ లేదు. ఈవెన్ జెస్చర్స్, హాయ్, దీస్ సైన్స్ ఆర్ ఆల్సో కమ్ అండర్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా కమ్యూనికేషన్‌లోకే వస్తది. లైక్ రోబోటిక్ వరల్డ్. మీరు నాతో మాట్లాడకుండా ఒక సైన్స్, జెస్చర్స్, ఒక సైన్ లాంగ్వేజ్ కూడా లేకుండా ఏది యూజ్ చేయకుండా లైక్ రోబోటిక్ వరల్డ్ వెళ్తున్నాం, చూస్తున్నాం అంతే. మాటలేవు ఏం లేవు. అప్పుడు ఎలా ఉంటది వరల్డ్? కమ్యూనికేషన్ అనేది లేకపోతే. ఎవరైనా చెప్తారా? నౌ యూ విల్ అండర్‌స్టాండ్. అసలు ఈ మాటలు లేవు, కమ్యూనికేషన్ లేదు, ఈ జెస్చర్స్ లేవు, ఎక్స్‌ప్రెషన్స్ లేవు ఫేసెస్‌లో, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు వర్బల్ యూజ్ చేయట్లేదు, నాన్ వర్బల్ యూజ్ చేయట్లేదు. ఓకే. సో అప్పుడు ఎలా ఉంటది? మీ వరల్డ్ ఎలా ఉంటది? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో ఎవరైనా చెప్తారా? ఇంపార్టెన్స్ ఏంటి కమ్యూనికేషన్? బికాస్ we are now in communicative English class కదా. అంటే కమ్యూనికేషన్ త్రూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేద్దామని మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం కదా. సో మనకి ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ వచ్చు. సో వీ నో తెలుగు లాంగ్వేజ్, వీ నో హౌ టు కమ్యూనికేట్ ఇన్ తెలుగు, వీ నో హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ ఇన్ తెలుగు. సో ఎవ్రీథింగ్ వీ నో using Telugu language, we communicate with others in Andhra. In Andhra Pradesh, everyone uses Telugu language, right? So why we gathered here? To learn English language communication. Okay, so communication అనేది మనకి తెలుసు ఆల్రెడీ, బట్ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం మనం? ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ నేర్చుకుందామని, రైట్? సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ బియాండ్ ఆంధ్ర స్టేట్ దాటి వెళ్ళారు, అప్పుడు తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేస్తే తెలుగులో కమ్యూనికేట్ అయితే ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ఎవరు రెస్పాండ్ అవ్వరు కదా. సో ఎట్ ద టైమ్ we need to use English language to communicate with others, right? So how many of you here went out of Andhra? ఆంధ్ర దాటి వేరే స్టేట్కి ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ ఎవరు వెళ్ళలేదా? సో ఎంతమంది మన స్టేట్ దాటి వేరే స్టేట్కి? నిరీక్షణ అయితే వెళ్ళలేదట, రిప్లై ఇచ్చేసింది మనకి త్రూ టెక్స్ట్. సో ఇంకా మిగిలిన వాళ్ళు హ్యాపీ ఉమెన్స్ డే. వావ్, రియల్లీ? Who is this? Revati, మంచి పేరు. Yeah, this is Revati, but Abhi, mute your device. Yeah, Abhi, you want to say something? Who said today Happy Women's Day? Lahari. Lahari, I'll unmute you, yaar, because today I didn't read news. Let's see what are interesting news today. Lahari, I gave you option, Lahari, to unmute your device. Try to unmute your device and talk to us. I need Women's Day news today.
why we celebrate Women's Day? Is it National Women's Day or International Women's Day? We have a different dates, right? For National Women's Day and for International Women's Day. Can anyone say? Lahari? Yes, Yeah. ma'am. Am I audible, ma'am? Yes, you are audible, but you are not visible. నువ్వైతే కనపట్లేదు, వాయిస్ అయితే వస్తుంది. Okay, ma'am. Okay. So how do you know that today is Women's Day? I read news, ma'am. Okay. So ఏ న్యూస్ పేపర్ చదివా? Ma'am, Andhra Jyoti, ma'am. Jyoti. Okay. Today is International Women's Day. Yes, ma'am. International Women's Day. So why we celebrate Women's Day, yaar? Ma'am, I don't know, but ఉమెన్స్ కి ఒక డే అవసరమా? yes, ma'am. మెన్స్ డే ఉందా? No, ma'am. మెన్స్ కి డే లేదా? We have No, a ma'am. Father's Day. Yes, Right? ma'am. Yes, ma'am. Father's Day is there, ma'am. Separately, Men's Day is not there, ma'am. Okay. Okay. Separate Men's Day is not there. Okay. So Women's Day గురించి ఏమన్నా రాసారా ఆంధ్రజ్యోతిలో? Yes, ma'am. ఏమని రాశారు? Ma'am, can I tell in Telugu? Yeah, of course I'm asking you in Telugu, right? So if I ask you in English, I know that you won't respond. So Telugulo Ma'am, చెప్పొచ్చు. I will respond, ma'am, but it is not able to translate from. Okay, you can't express those ideas in English, right? Yes, ma'am. No problem. Then use Telugu language. Women's. Lahari, can you turn on your video so everyone will look at Okay, you ma'am. and Okay, ma'am. yeah. Ma'am, I'm clear. Yeah, Lahari, now tell me. Yes, ma'am. Yeah, you are clear. ఉమెన్స్ చేసిన ఉమెన్స్ గురించి కొంచెం గొప్పతనంగా వాళ్ళు చేసినవి సాధించిన ఘనత గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉమెన్స్ డేని విష్ చేశారు మ్యామ్. Okay. So what woman did? ఏం చేసింది ఉమెన్ ఈ వరల్డ్ కి? ఓకే. సో మనం ఇప్పటి వరకు ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి డిస్కస్ చేసాము. వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ అ ఉమెన్? ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ మ్యామ్, ఏ పనికైనా ఉమెన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ వాళ్ళు ఇంపార్టెంట్ మ్యామ్. ఓకే. సో ఉమెన్స్ డే రోజు అదే అమ్మాయిలు మాట్లాడుకుంటే బాగోదు. సో మనం ఈ రోజు అబ్బాయిలతో మాట్లాడిద్దాం ఉమెన్స్ డే ఇంపార్టెన్స్ గురించి. వాళ్ళకి ఎంతవరకు తెలుసో చూద్దాం. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ టు యూ ఆల్. Ma'am, once again, I am wishing you a very happy Women's Day, ma'am. Thank you so much. Yeah, wish you the same. Thank you, ma'am. Okay. Yeah. Thank you, Lahari. Yeah. Thank you, so ma'am. I want boys to respond. బాయ్స్ ఎవరన్నా రెస్పాండ్ అవుతారా? చందు బాగా స్క్రీన్ షేర్ చేస్తాడు. చందు అయితే సో చందు, ఆర్ యూ దేర్? షల్ ఐ అన్మ్యూట్ యూ? మదర్ గురించి ఏమన్నా చెప్తావా? ఇంపార్టెన్స్, ఉమెన్స్ డే ఇంపార్టెన్స్ గురించి ఇంట్లో మీ మదర్ ఆర్ సిస్టర్. యా చందు, నేను నీకు ఆప్షన్ ఇచ్చాను అన్మ్యూట్ చేసుకోవడానికి. చందు చాలా ట్రై చేస్తాడు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాకి. ఓకే. సో చందు, నేను నీకు ఆప్షన్ ఇచ్చాను. స్క్రీన్ షేరింగ్ వద్దు మాకు ఈరోజు. ఓకే. సో
చందు ఉన్నావా? అన్మ్యూట్ చేసుకుంటావా డివైస్? ఉమెన్స్ డే గురించి అబ్బాయిలు ఎవరన్నా చెప్తారా? మమ్మల్ని మేము పొగుడుకుంటే బాగోదు కదా. మమ్మల్ని పొగడొద్దులే, ఇంట్లో మీ మదర్స్ని, మీ సిస్టర్స్ని, మీ ఆంట్స్. సో చాలా మంది. యా నాన్సీ, డూ యూ వాంట్ టు సే సంథింగ్? యా ఓకే, నాన్సీ చెప్తుందంట. నిరీక్షణ కూడా హ్యాండ్ రైస్ చేసింది. ఐల్ కమ్ బ్యాక్ టు యూ నిరీక్షణ. సో నాన్సీకి ఛాన్స్ ఇస్తాను నేను. యా నాన్సీ అన్మ్యూట్ లోనే ఉన్నావు చూడు. సో నేనైతే అందరికి ఆప్షన్ ఇచ్చేసాను, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ నాన్సీ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ డియర్, విష్ యూ ద సేమ్. యా నాన్సీ, so you want to say something about Women's Day? Yes ma'am. Okay, so tell us. Even family members lo I am Telugu ma'am. Okay, so you want to use Telugu? Yes ma'am. Okay, then use Telugu language. ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ లో అమ్మ, చెల్లి, అక్క అలా చాలా మంది ఉంటారు మ్యామ్. ఓకే, అందులో వాళ్ళు లేకుండా బాయ్స్ అంటే మెన్స్ వరకు ఉంటే దాని ఫ్యామిలీ అని ఎవరు అనరు. ఓకే, సో బాయ్స్ అలా- ఉంటే పాపం ఏం చేసుకుంటారు వాళ్ళు? అవును వాళ్ళకి ఇల్లు ఉడడం రాదు, థింగ్స్ ప్రతి- క్లీన్ చేయడం రాదు, వంట చేయడం రాదు బాయ్స్ కి. ప్రతి చాలా. పనిలో అమ్మ, అక్క అలా చెల్లి అలా చాలా రిలేషన్ తో ఉంటది. ఓకే, అమ్మ అనే పిలుపులో, అక్క అనే పిలుపులో చాలా ఆప్యాయత అలా ఉంటది మ్యామ్. ఓకే, ఇలా ఉమెన్స్ డే అని పెట్టంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. ఓకే, ప్రతి ఆడవారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఓకే, ఇలా ఇంప్రూవ్ అవ్వడానికి ఉమెన్స్ డే కి చాలా ఉంది మ్యామ్. okay, yeah, so through Women's Day everyone is knowing the importance of women, correct? సో అవును ఉమెన్ ma'am. లేకపోతే మన లైఫ్ లో ఒక మదర్ గానీ ఒక సిస్టర్ గానీ లేకపోతే వి కాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. అది బాయ్స్ కి తెలుస్తుంది బాగా, ఎందుకంటే బాయ్స్ ma'am. లేకపోయినా అమ్మాయిలు ఉండగలుగుతారు. సో దే Yes, వర్క్, ma'am. ద ఎర్న్. సో వాళ్ళు ఇంట్లో ఆర్గనైజ్ చేసుకుంటారు, బయట ఆఫీస్ వర్క్ ఆర్గనైజ్ చేస్తారు. ఓకే, బట్ బాయ్స్ కి ఇంట్లో ఆర్గనైజ్ చేయడం రాదు. దే కాంట్ లివ్ వితౌట్ అ ఉమెన్. Yes, ma'am. ఓకే, Women సో ఎవరైనా ఆర్గ్యూస్ చేయాలి, ఎవరైనా ఆర్గ్యూ చేస్తారా మీ ఇంట్లో? మీరు లేకపోయినా మేము ఉండగలం, లేదు మ్యామ్. అలా ఎవరైనా ఆర్గ్యూ చేస్తారు? లేదు చేయరా? మ్యామ్. ఓకే, మీరు ఉంటేనే హ్యాపీగా ఉంటది ఇంట్లో అంటారా? యా, వెరీ గుడ్ నాన్సీ, థ్యాంక్ యూ ఫ్రమ్ ARR కాలేజ్. ఓకే, Yes, ma'am. యా ఉదయగిరి. యా ఉదయగిరి. ఓకే, అండ్ బాయ్స్ ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ అ ఉమెన్? నిరీక్షణ. ఓకే, సో అందరూ అమ్మాయిలే మాట్లాడుతున్నారు, అబ్బాయిలు మాట్లాడితే బాగుంటది. సో ఇంట్లో మదర్ లేకుండా, ఓకే, వితౌట్ a woman's help can a man live? So I heard one line like, without a woman a man is nothing. Can you agree? Without a woman a man is nothing. నాగరాజు. సో భయపడుతున్నారా ఉమెన్స్ డే ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడానికి? యా, జీజేసి రుద్రపాక. ఐ గేవ్ యూ ఆప్షన్. యా, Hi ma'am, good morning ma'am. గుడ్ మార్నింగ్ యార్. సో
already we interacted, right, once? Yes, ma'am. You are Vinay? No, ma'am. Uday Kiran. Uday Kiran, okay. Yeah, Uday. So do you want to say the importance of Women's Day? Yes, ma'am. So what do you want to say? Yeah. Happy Women's Day, ma'am. Thank you, yaar. Thank you. సో చెప్తావా మీ ఇంట్లో ఎవరు మీకు ఎక్కువ హెల్ప్ఫుల్ గా ఉంటారు? Mother, ma'am. మదర్. సో ఏం చేస్తారు మీ మదర్ మీకోసం? What, ma'am? మీ మదర్ మీకోసం ఏం చేస్తారు? ఏది అడిగినా చేస్తాను. ఏది అడిగినా అంటే అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకే. అరే యు ఆర్ యూజింగ్ తెలుగు లాంగ్వేజ్ ఓన్లీ, రైట్? జస్ట్ సే యువర్ మదర్స్ ఇంపార్టెన్స్, వై యు ఆర్ ఫీలింగ్ షై టు సే దట్. yes, ma'am. ఓకే. సో మీ మదర్ ఒక రోజు ఊరు వెళ్తే ఎలా ఉంటది మీకు ఇంట్లో? ఏదోలాగా ఉంటుంది మేడం. ఓకే. సో నీకు కుకింగ్ వచ్చా, వంట చేయడం? రాదు. మరి అమ్మ ఊరు వెళ్తే ఎవరు చేస్తారు? మదర్ వెళ్ళరు మేడం. ఓకే. మీకోసం ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరా? ఎస్ మ్యామ్. సో మదర్ కి ఎప్పుడన్నా ఫీవర్ అలా వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేసావా? నో మ్యామ్. చేయలేదా ఎప్పుడు? అరే మదర్ కి కూడా హెల్ప్ చేస్తూ ఉండండి. ఎప్పుడు మమ్మీ ఒక్కళ్ళే ఆర్గనైజ్ చేసుకోవాలి, హోమ్ అంటే కష్టం కదా. చిన్న చిన్న హెల్ప్స్, ఏదైనా క్లీన్ చేసి పెట్టడం, మదర్ ఏదైనా పనిలో ఉంటే ఏదైనా హెల్ప్ చేయడం చేస్తూ ఉండండి. షీ ఫీల్స్ హ్యాపీ. ఓకే. సో ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే చెప్పావా మరి అమ్మకి? చెప్పాను మ్యామ్. యా, వెరీ గుడ్ ఉదయ్. ఓకే, సో థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ us టుడే. ఓకే, సో అమ్మాయిలు హెల్ప్ చేస్తారు. నిరీక్షణ, యు ఆర్ సేయింగ్ ఐ హెల్ప్ మై మదర్. డెఫినెట్ గా అమ్మాయిలు ఉంటే ఒకవేళ మనం హెల్ప్ చేయకపోయినా ఇంట్లో తిట్టి మరీ హెల్ప్ చేయించుకుంటారు మదర్స్. సో వాళ్ళకి మన మీద ఆ కమాండ్ ఉంటుంది. సో ఏంటి ఆ అమ్మాయివే కదా, లెగు, ఇంత ఎర్లీగా లెగాలి, పని చేయాలి అని కమాండ్ చేస్తుంటారు మన మదర్స్. అదే అబ్బాయిలను అయితే కమాండ్ చేయరు. వాడు అబ్బాయి, సో ఏం చేస్తాడు, ఇంట్లో పని ఏం చేస్తాడు అంటారు. సో ఇక్కడ మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ చూపిస్తారు. సో అబ్బాయిలు అయితే ఇదే వర్క్ చేయాలి, అమ్మాయిలు అయితే ఈ వర్కే చేయాలని అలా ఏమీ లేదు. సో ఏ వర్క్ ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ ఇంట్లో మా ప్రొఫెసర్ ఉన్నారు, అండ్ ఐ రియల్లీ లైక్ హిమ్. సో హీ సేస్ దట్ ఐ క్లీన్ మై టాయిలెట్. మన మదర్స్, మన సిస్టర్స్ ఎవరో ఒకరు క్లీన్ చేస్తారు. మన టాయిలెట్ వెళ్తాం కానీ క్లీన్ చేసుకోము. బట్ మా ప్రొఫెసర్ అంత హై పొజిషన్ లో ఉండి he says that I clean toilet to help my wife. So nothing is wrong if you clean things. మీ ప్లేట్స్ తిన్న తర్వాత కడగడం, అలా పడేసి ఏదో మనకు ఒక సర్వెంట్ లాగా మదర్ చేసుకునిద్దిలే అని వదిలేసే కంటే మనం క్లీన్ చేసుకోవడం, సో ఏదన్నా మమ్మీకి బాగున్నప్పుడు హెల్ప్ చేయడం, సో ఇలాంటివి చేస్తూ ఉంటే సో దే ఫీల్ హ్యాపీ. ఓకే, సో ఇంపార్టెన్స్ అనేది ఓన్లీ ఉమెన్స్ డే రోజే ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తే సరిపోదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దెమ్. ఓకే, సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ మాట్లాడేటప్పుడు చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వరు. ఉమెన్ అంటేనే, అమ్మాయి అంటేనే కమెంట్ చేయడానికి ఇష్టపడతారు. బట్ ట్రై టు రిమెంబర్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్లీ దే లైక్ యూ. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని అర్థం చేసుకోండి. సో ట్రై టు హెల్ప్ దెమ్. ఏదన్నా వాళ్ళు కొంచెం బాధలో ఉన్నప్పుడు సో వాళ్ళకి పనుల్లో హెల్ప్ చేయడం, ఇలాంటివి చేయండి. సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు గివ్ రియల్ ఇంపార్టెన్స్ దేర్ ఇన్ దోస్ సిచ్యువేషన్, not only on Women's Day. Okay, fine. Thank you. We discussed a lot about today Women's Day. And thank you, Uday. I think for the first time,
ఈరోజు క్లాస్లో అందరూ అమ్మాయిలే ఉమెన్స్ డే గురించి చెప్తున్నారు. సో ఉదయ్ డేర్ చేసి చెప్పడానికి, దో హీ ఈస్ ఫీలింగ్ షై, కొంచెం సిగ్గుపడుతున్నప్పటికీ తను ట్రై చేశాడు ఉమెన్స్ డే ఇంపార్టెన్స్ చెప్పడానికి. సో ఇంట్లో మదర్ లేకపోతే ఏది అవ్వదు. ఓకే, అండ్ యా, GJC Rudrapaka, I'll talk. Already I gave you option. Good morning, madam. Good morning. So who is this? Again, Uday or someone? Vinay, madam. Yeah, Vinay. Vinay, turn on your video. Yeah. Hey, yaar, what happened? Vinay, to your face? Some band-aid is there? Night. Okay. First of all, Okay, so Uday. First of all, happy Women's Day, madam. Thank you, yaar. Thank you so much. So you want to say something about women? Yes, ma'am. Okay. So cheppu. అంటే ఇంట్లో మమ్మీ కానీ అంటే సిస్టర్ కానీ ఎవరు లేకపోతే ఏం ఉమెన్ లేకపోతే ఏది జరగదు మేడం. మనం పుట్టాలన్నా మనం అంటే జనరేషన్ జరగాలన్నా ఉమెన్ కావాలి కదా మేడం. Yes. ప్రతి ఒక్క దానికి మనం ఉండం. ఒక ఉమెన్ లేకపోతే ఒక బాయ్ అనేది కూడా ఉండడు కదా. జరగదు మేడం. జనరేషన్ అనేది జరగదు కదా మేడం. Yeah, valid point. Yes, ma'am. మన మదరే లేకపోతే మనం ఇక్కడ ఉండం. Yeah, very good. అది Okay. So Vinay, you want to continue? Yes, ma'am. Yeah. అంటే Okay, so disturbance వస్తుంది Vinay. Okay, thank you for wishing us happy Women's Day, and thank you for expressing your views on women. And okay, thank you. It's okay. Okay. Yeah, so మనం ఈరోజు టాపిక్ కి వెళ్దాము. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వి డిస్కస్డ్ అబౌట్ ఉమెన్స్ డే. సో చెప్పాను కదా, సో ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు ఒక్కరోజే కాదు, డైలీ మీరు సో ఎవరిని చూసినా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఉమెన్ ఎక్కడ ఉన్నా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కమెంటింగ్ దెమ్. ఓకే, సో కమెంట్ చేయడం వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని. ఓకే, సో వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఓకే, so try to do that, and this message is especially for boys, not only for boys and even girls. girls ki పడదంటారు కదా, బట్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ సిచ్యువేషన్. మనం వాళ్ళ సిచ్యువేషన్ లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో ఎవరినైనా బ్లేమ్ చేసే ముందు, ఎవరినైనా ఒక మాట అనే ముందు, అరే నేను అదే సిచ్యువేషన్ లో ఉంటే నా పొజిషన్ ఏంటి అని కనుక మీరు వాళ్ళ సిచ్యువేషన్ లో ఉండి ఆలోచిస్తే డెఫినెట్ గా మీరే రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, సంథింగ్ ఏదైనా బ్యాడ్ చేసినా గుడ్ చేసినా సో వాళ్ళు చేయడానికి రీజన్స్ ఏంటి అలాంటివి అనేవి ఆలోచించండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ విషింగ్ మీ హ్యాపీ ఉమెన్స్ డే, అండ్ ఐ విష్ ఎవ్రీ వన్, అండ్ టు బాయ్స్ ఆల్సో convey my wishes to your mother, sisters and everyone. Okay, thank you. And today I want to say so మన టాపిక్ లోకి వెళ్దాం. సో in previous classes we are discussing about English at different places. Okay, so everyone please mute your devices. Okay, and don't create disturbance
in the middle. Yeah. Okay, so now I'm going to share the screen. English at different places. చూసాం కదా మనం different situations లో different locations లో different places కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూస్ చేయాలి, ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయాలి అనేది మనం ప్రీవియస్ డేస్ లో నేర్చుకున్నాం. సో టుడే కమ్యూనికేషన్ ఎట్ వర్క్ ప్లేస్ వి డిస్కస్. ఓకే, సో వర్క్ ప్లేస్ లో ఎలాంటి లాంగ్వేజ్ యూస్ చేయాలి, వర్క్ ప్లేస్ అనే కాదు, సో ఎనీ ఎన్వైరన్మెంట్, ఎనీ అఫీషియల్ ఎన్వైరన్మెంట్. ఓకే, మన హోమ్లో ఉన్నప్పుడు లాంగ్వేజ్ ఓకే, we use our free language, and when we go out, when we are in college or when we are in workplace, what kind of language we have to use, okay, that we will discuss now. Okay, carefully observe. Okay, so guys, hope my voice and screen everything is clear. Yeah. Okay, so hope this PPT is visible to everyone. Office environment and its communication. We are discussing about office environment and its communication. Yeah. So what they gave here, effective communication is a building block of successful organization. Okay, not only office environment, any organization, either college, educational institution, or anything. Okay, so to become a successful institution or to become a successful organization, so what we need, effective communication. Okay, so it's a blood to institution, it's a blood to office, and it's a blood to organization. Not only organization, institution, or workplace, and even in family. So అందరూ హ్యాపీగా కమ్యూనికేట్ అవుతుంటే ఇట్స్ అ స్ట్రెంగ్త్ టు అవర్ ఫ్యామిలీ కదా. సో అలాంటి ఇఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఒక ఆఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టేక్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్. ఆఫీస్లో ఎవరెవరు ఉంటారు, మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతేనే కదా ఏదన్నా వర్క్ అనేది ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకే, సో కమ్యూనికేట్ అవ్వకుండా వర్క్లో ప్రోగ్రెస్ ఉండదు, వాళ్ళలో యూనిటీ ఉండదు. సో కమ్యూనికేషన్ అనేది ఎక్కడైనా ఇంపార్టెంట్. ఓకే, సో యా, సో హియర్ దే మెన్షన్ కమ్యూనికేషన్ స్టైల్స్ ఇన్ వర్క్ ప్లేస్. సో ఈ స్టైల్స్, కమ్యూనికేషన్ స్టైల్స్ అనేవి వర్క్ ప్లేస్లోనే కాదు, ఓకే, ఈవెన్ ఇన్ యువర్ కాలేజ్ యూ కెన్ అబ్జర్వ్. సో చాలా మంది మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు, బట్ దే డిఫరెంట్లీ, ఓకే, దే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఇన్ డిఫరెంట్ వేస్. చూడండి ఇక్కడ ప్యాసివ్, ప్యాసివ్ అగ్రెసివ్, అగ్రెసివ్, అసర్టివ్. ఓకే, దీస్ ఆర్ కమ్యూనికేషన్ స్టైల్స్. ఇక్కడ మనకి 4 స్టైల్స్ ఇచ్చారు, ఎలా ఉంటారు పీపుల్, ఎలా కమ్యూనికేట్ అవుతారు అని. ప్యాసివ్ పీపుల్ చూడండి ఎలా కమ్యూనికేట్ అవుతారు. ఓకే, passive people, how they communicate. So they emotionally dishonest. Okay, dishonest అంటే ఏంటో తెలుసు కదా, ఆనెస్ట్గా ఉండకపోవడం. ఓకే, సో కొంతమంది పర్ఫెక్ట్గా ఉంటారు ప్రతి చిన్న విషయంలో, బట్ డిజానెస్ట్, దేంట్లోనూ పర్ఫెక్ట్గా ఉండరు వాళ్ళు. సో ప్యాసివ్ పీపుల్. ఓకే, సో దే ఆల్వేస్ ఇండిరెక్ట్, ఇన్హిబిటెడ్, సెల్ఫ్ డినయింగ్, బ్లేమింగ్, అపాలజెటిక్. సెల్ఫ్ డినయింగ్ అంటే ఏంటి, వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు ప్యాసివ్ పీపుల్. ఓకే, సో ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, అదర్స్ రైట్స్ అండ్ నీడ్స్ టేక్ ప్రిసిడెన్స్ ఓవర్ మైండ్. అంటే ఈ ప్యాసివ్ పీపుల్ ఏంటంటే మనకి యాక్టివ్కి ఆపోజిట్ వర్డ్ కదా ప్యాసివ్.
ఈ ప్యాసివ్ పీపుల్ ఏం చేస్తారు అంటే ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళు చేస్తారులే, వాళ్ళు మాట్లాడతారులే అని కామ్గా ఉంటారు. సో ఇట్స్ ఎ బ్యాడ్ కమ్యూనికేషన్. ప్యాసివ్ కమ్యూనికేషన్ అనేది మీరు ఎప్పుడు హ్యాబిచ్యుయేట్ చేసుకోకండి. ప్యాసివ్గా ఎప్పుడు ఉండకండి. మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటారు. నేను మాట్లాడలేను, నా వల్ల కాదు. యా, షీ ఈస్ దేర్, షీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తను మాట్లాడుతుంది, తను బాగా ఎక్స్ప్రెస్ చేస్తుంది, నాకు కొంచెం భయం, నాకు షై ఫీలింగ్, ఇలా ఫీల్ అవుతుంటారు ప్యాసివ్ ప్యాసివ్ పీపుల్. ఓకే, సో అలాంటి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు. ఓకే, సో ప్యాసివ్గా ఉంటే ఏంటంటే మనకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వము, ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు అని. ఓకే, మీకు మిమ్మల్ని డినై చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అలా అయితే ఉండొద్దు ఎవరు. నెక్స్ట్ ప్యాసివ్ అగ్రెసివ్ ఉంది చూడండి మనకి. సో ప్యాసివ్ అగ్రెసివ్లో ఏంటి? సో దే ఆర్ ఆల్సో ఎమోషనలీ డిజానెస్ట్, సెల్ఫ్ డినయింగ్ ఎట్ ఫస్ట్, సెల్ఫ్ ఎన్హాన్సింగ్ ఎట్ ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్స్ లేటర్. ఓకే, సో వాళ్ళు కూడా సెల్ఫ్ డినయింగ్ లోనే ఉంటారు. ఓకే, సో వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. ప్యాసివ్ అగ్రెసివ్ అంటే, అగ్రెసివ్ అంటే తెలుసు కదా, దట్ యాంగ్రీనెస్. ఓకే, సో వాళ్ళు ఎదుటి వాళ్ళు చేస్తారులే అని వాళ్ళు అలాగే కూర్చోవడం కాదు, ఇంకా కోపం కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి బిహేవియర్ ఉంటుంది ప్యాసివ్ అగ్రెసివ్లో. నెక్స్ట్ కమింగ్ టు అగ్రెసివ్. సో దే ఆర్ వెరీ యాంగ్రీ. ఓకే, సో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు అగ్రెసివ్ పీపుల్. సో నేను ఇలా బిహేవ్ చేస్తే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉండదు. అగ్రెసివ్ వాళ్ళ గురించే ఆలోచిస్తారు. ఓకే, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, అటాకింగ్ గా ఉంటారు. ఓకే, సో వీళ్ళు అగ్రెసివ్. ఓకే, అండ్ కమింగ్ టు అసర్టివ్ కమ్యూనికేషన్. అసర్టివ్ అంటే ఏంటి? పాజిటివ్, రైట్? సో వీళ్ళు ఎలా ఉంటారు చూడండి, అప్రోప్రియేట్లీ ఆనెస్ట్, direct, self-enhancing, expressive, self-confident, empathetic to emotions. Okay, so ఇవన్నీ ఉంటాయి assertive communication లో. Okay, so first they mentioned 3 bad communications. Okay, we shouldn't use passive communication and passive aggressive and aggressive communication. We have to use assertive communication. Okay, so దీని ఇంకొంచెం క్లియర్ గా వేరే స్లైడ్ లో చూద్దాం. ఓకే, సో కమ్యూనికేషన్ స్టైల్స్ 4 అని చెప్పుకున్నాం కదా. సో 1 ఈజ్ అసర్టివ్. సో అసర్టివ్ ఈజ్ ద గుడ్ కమ్యూనికేషన్. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూడండి. ఐ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ కేర్ అబౌట్ యూ. సో అసర్టివ్ బిహేవియర్ ఉన్నవాళ్ళు, అసర్టివ్ కమ్యూనికేషన్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. ఓకే, సో ఐ విన్, యూ విన్, నేను గెలవాలి, నువ్వు గెలవాలి అని ఆలోచిస్తారు. ఓకే, బట్ ఇండియన్స్ ఎక్కువ ఎలా ఆలోచిస్తారు? సో సెకండ్ ఇచ్చారు చూడండి, ప్యాసివ్ అగ్రెసివ్, ఐ లూస్, యూ లూస్. ఓకే, మనకి దక్కపోతే ఎవ్వరికి దక్కకూడదు, మనకు పోతే అందరికీ పోవాలి. సో ఇట్స్ జనరలీ ఫన్నీలీ ఎవ్రీవన్ సేస్ దట్ ఇట్స్ ఇండియన్ సైకాలజీ. ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ అనేది ఇండియన్ సైకాలజీ. ఓకే, మనం బాగుపడాలి, ఎదుటి వాళ్ళు బాగుపడాలి అనుకునేది అసర్టివ్ బిహేవియర్. సో ప్యాసివ్ అగ్రెసివ్ ఏంటంటే నాకు దక్కపోతే ఎవరికి దక్కకూడదు, నాకు పోతే అందరికీ పోవాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఐ డోంట్ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ. ప్యాసివ్ అగ్రెసివ్ లో మీ గురించి మీరు ఆలోచించుకొని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు. ఓకే, సో అగ్రెసివ్ బిహేవియర్. కమింగ్ టు అగ్రెసివ్ బిహేవియర్, ఐ కేర్ అబౌట్ మై సెల్ఫ్, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ. ఓకే, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు. ఓకే, వాళ్ళ కోపం వాళ్ళు ప్రదర్శిస్తారు, ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారా లేదా ఆలోచించరు. అలాంటి వాళ్ళు అగ్రెసివ్ బిహేవియర్ లోకి వస్తారు. సో ఐ విన్, యూ లూజ్. సో నేనే గెలవాలి ఎప్పుడు అని అనుకుంటారు. అందుకే కదా కోపం ఎందుకు చూపిస్తారు జనరల్ గా పీపుల్? ఓకే, సో వాళ్ళ మాట నెగ్గట్లేదు అంటే కోపం చూపిస్తారు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ బిహేవియర్. అండ్ కమింగ్ టు ప్యాసివ్.
So I don't care about myself, I care about you. Okay, so నాదేముందిలే ఎదుటి వాళ్ళని చూసుకుంటారు అని ఆలోచిస్తారు. Okay, I request everyone to mute their devices. Can we sound? Okay, so these are the 4 types of communication styles people use. Okay, so daily, so if you observe people, not only in work, మనమైతే ఇంకా వర్క్ ఎన్వైరన్మెంట్ కి ఇంకా వెళ్ళలేదు. So when you observe in college or in your family, so these kind of communication styles you face. So aggressive style, assertive style, passive aggressive style, and passive style. So which one you want? So వీటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? Okay, so you need to choose first one. Assertive you have to choose. Okay, మిగిలిన types లో ఎవరితోటి కమ్యూనికేట్ అవ్వకండి. అగ్రెసివ్ స్టైల్, passive aggressive style, passive style, వీటితో ఎవరితో కమ్యూనికేట్ అవ్వదు. You need to use assertive style of communication. Okay, coming to the flow of communication. So we have 4 types of communication: upward communication, downward communication, horizontal communication, and diagonal communication. Just a minute. Rohini, you are unmuting your device again and again. Okay. Okay, fine. So coming to so flow of communication lo manaki 4 types unnai communications: upward communication, downward communication, horizontal and diagonal communication అని చెప్పేసి 4 types. సో upward అంటే ఏంటో చూద్దాం. సో ఏదైనా ఆర్గనైజేషన్ లో ఒక ఎంప్లాయీ ఉంటే ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఇచ్చారు కదా. సో ఎంప్లాయీ మీన్స్ వర్కర్స్ నుంచి సూపర్వైజర్ పైన హెడ్ ఎవరు ఉంటారు? డిపార్ట్మెంటల్ హెడ్. అండ్ డిపార్ట్మెంటల్ హెడ్ పైన అసిస్టెంట్ జనరల్ మేనేజర్, దానిపైన జనరల్ మేనేజర్. సో ఫైనల్లీ మేనేజింగ్ డైరెక్టర్. సో ఇలా ఉంటది కదా. సో ఒక వర్కర్ మేనేజింగ్ డైరెక్టర్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఫస్ట్ సూపర్వైజర్ తో కమ్యూనికేట్ అవ్వాలి. సో దెన్ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్తుంది? డిపార్ట్మెంట్ హెడ్ కి. సో ఇలా కింద నుంచి ఓకే. సో ఒక వర్కర్ ప్లేస్ నుంచి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ప్లేస్ కి జరిగే కమ్యూనికేషన్ ప్రాసెస్ ని మనం అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటాం. ఓకే. సో కమింగ్ టు డౌన్వర్డ్ కమ్యూనికేషన్. సో మేనేజర్ టు వర్కర్ చూడండి కిందకు వస్తుంది డౌన్వర్డ్ కమ్యూనికేషన్ లో. ఓకే. సో ఒక మేనేజర్ పొజిషన్ నుంచి సూపర్వైజర్ కి, సూపర్వైజర్ నుంచి వర్కర్ కి ఓకే కమ్యూనికేషన్ అనేది పాస్ అవుతుంది. సో మేనేజర్స్ ఏం చేస్తారు? సూపర్వైజర్స్ ని పిలిచి సో వాళ్ళకి వర్క్ ఇస్తారు, ఇది ఇంప్లిమెంట్ చేయండి అని. సూపర్వైజర్స్ ఆ ఇన్ఫర్మేషన్ ని వర్కర్స్ కి పాస్ చేస్తారు. ఈవెన్ ఇన్ అవర్ కాలేజెస్, రైట్, our principals, they pass information to teachers, and from teachers we get information. So this is called downward communication. Upward aithe me nunchi teachers ki, teacher nunchi principal ki velte adi upward. Okay, so principal nunchi meeku information ostundante adi downward communication. Okay, so horizontal communication ante entante మీ క్లాస్ లో మీ ఫ్రెండ్స్ తో మాట్లాడేది. ఓకే, ఈక్వల్. ఓకే, మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఉంది, ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి మనకి? ఎంపీసీ, బైపీసీ, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, సో దే ఆర్ ఆల్సో ఎట్ సేమ్ లెవెల్. హారిజాంటల్ కమ్యూనికేషన్ ఏంటంటే సేమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఓకే కమ్యూనికేట్ అవ్వడం. అదే ఆఫీస్ ఎన్వైరన్మెంట్ లో అయితే ఇప్పుడు చూడండి, సో మనకి ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక మేనేజర్ ఉంటారు. పర్చేస్ కి ఒక మేనేజర్, ప్రొడక్షన్ కి ఒక మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ కి ఒక మేనేజర్, సేల్స్ కి ఒక మేనేజర్. సో వీళ్ళందరి క్యాడర్ ఒకటే మేనేజర్స్. ఓకే, బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఓకే, సో డిఫరెంట్ ఏరియాస్ బట్ ఈక్వల్ కేటగిరీ.
సో వీళ్ళతో వీళ్ళు కమ్యూనికేట్ అయ్యేదాన్ని మనం హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు మీరు ఎంపీసీలో ఉన్నారు, సో మీరు బైపీసీ వాళ్ళతో సిఈసి వాళ్ళతో వీళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నారు. సేమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, నాట్ సెకండ్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారు. ఓకే, సో ఈక్వల్ లెవెల్లో ఉన్న వాళ్ళని, ఓకే, సో వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేదాన్ని హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటాం. ఓకే, యా, కమింగ్ టు డయాగోనల్ కమ్యూనికేషన్, దిస్ ఇస్ జిగ్జాగ్. ఓకే, సో ఏ లెవెల్ వాళ్ళైనా ఏ లెవెల్ వాళ్ళతో అయినా డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవడం. ఓకే, త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళకుండా. ఇక్కడ చూడండి మనకు ఒక స్టార్ మార్క్ లో ఉంది. సో ఆపరేషన్స్ మేనేజర్ వచ్చేసి ప్రొడక్షన్ మేనేజర్ తో. ఓకే, సో ప్రిన్సిపల్ వచ్చేసి డైరెక్ట్ గా మిమ్మల్ని వర్క్ చేయమండం. సో మీరు వెళ్ళి ప్రిన్సిపల్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం, టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. అదర్వైజ్ ఓకే, సో ఇలా ప్రాపర్ ఛానల్ ద్వారా కాకుండా అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ కాకుండా డైరెక్ట్ గా ఎవరెవరితో అయినా మాట్లాడడం. ఓకే, ఇట్స్ ఇన్ జిగ్జాగ్ వే. సో డయాగోనల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇలా డిఫరెంట్ కమ్యూనికేషన్స్ అనేవి ఉంటాయి మనకి. అప్వర్డ్, సో ఏం చూసాము కమ్యూనికేషన్ లో డిఫరెంట్ కమ్యూనికేషన్స్. అప్వర్డ్ అంటే వర్కర్ టు మేనేజర్. సో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి మధ్యలో, సూపర్వైజర్, డిపార్ట్మెంట్ హెడ్, అలా వెళ్ళేదాన్ని ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళేదాన్ని అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే. డౌన్వర్డ్ అయితే మేనేజర్ సూపర్వైజర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, సో తర్వాత సూపర్వైజర్ నుంచి వర్కర్ కి, ఇలా వచ్చే కమ్యూనికేషన్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్. హారిజాంటల్ అయితే సేమ్ డిపార్ట్మెంట్, ఓకే, అండ్ సేమ్ ఇన్స్టిట్యూషన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఈక్వల్ లెవెల్లో ఉండేవాళ్ళు. ఓకే, నేను చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ బైపీసీ టు ఎంపీసీ. ఓకే, వీళ్ళు కమ్యూనికేట్ అవ్వడం. సో దీన్ని హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటాం. ఓకే, సో మన హయ్యర్ అథారిటీస్ తో కమ్యూనికేట్ అవుతూ వెళ్ళడాన్ని అప్వర్డ్ అంటే. వాళ్ళ నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ డౌన్వర్డ్ అయితే. హారిజాంటల్ ఏంటి, ఒకే క్యాడర్, ఒకే లెవెల్లో ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ అవుతే అది హారిజాంటల్ కమ్యూనికేషన్. ఓకే, ఒకే ఇన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మేనేజర్స్, ఇఫ్ దే కమ్యూనికేట్, ఇట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్. ఓకే, అండ్ కమింగ్ టు డయాగోనల్, ఎవరెవరితో అయినా మాట్లాడతారు. ఓకే, సో కమ్యూనికేషన్ దట్ క్రాసెస్ ఆల్ ద లెవెల్స్. ఓకే, సో that is diagonal communication. Yeah, so what are the phrases we use వర్క్ ప్లేస్ లోనే కాదు, ఇలాంటి ఫ్రేజెస్ లైక్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా. సో జనరల్ గా దాని మీనింగ్ డిఫరెంట్ గా ఉంటది. ఓకే, సో థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అంటే బాక్స్ లోంచి పక్కకు వచ్చి మాట్లాడడం కాదు. ఓకే, సో అందరిలా కాకుండా డిఫరెంట్ గా థింక్ చేయడం, క్రియేటివ్ గా థింక్ చేయడం. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఫ్రేజెస్ వి యూజ్ ఇన్ వర్క్ ప్లేస్. ఓకే, సో ఇలాంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మీరు కూడా కాపీ చేసుకోండి. సో ఎప్పుడు రొటీన్ గా ఆలోచించే వాళ్ళు రొటీన్ ఐడియాసే వస్తే, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి అని మీరు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అనే ఎక్స్ప్రెషన్ యూస్ చేయొచ్చు. ఓకే, క్రియేటివ్ గా థింక్ చేయమని. ఓకే, సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అండ్ నా బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, ఇది మీరు వినే ఉంటారు. ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు యూస్ చేస్తాం? బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే మన ఫుట్బాల్ కోర్ట్ లో ఉన్నట్టు కాదు, అంటే డెసిషన్ మీకు వదిలేసాము అని అర్థం. ఓకే, మీరు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి దీని అర్థం. ఓకే, కోర్ట్ అంటే మీ కోర్ట్ లో బాల్ ఉందనా? కాదు. ఓకే, సో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే దాని మీనింగ్ అనేది సేమ్ అలా ఎగ్జాక్ట్ మీనింగ్ తో కాకుండా డిఫరెంట్ గా ఉంటది. సో దీస్ ఆల్ ఆర్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో మీరు డెసిషన్ తీసుకోవాలి, ఇట్స్ యువర్ టర్న్, మీ యొక్క టర్న్ వచ్చింది, మీరే చేయాలి అని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నా బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అని చెప్పేసి యూస్ చేయాలి. ఓకే, సో లో హ్యాంగింగ్ ఫ్రూట్, సో ఇది కొంచెం డిఫరెంట్, మీరు విని ఉండరు ఇప్పటి వరకు. లో హ్యాంగింగ్ ఫ్రూట్ అనేది, సో ఏదైనా ఈజీ టాస్క్ తీసుకోండి అన్నప్పుడు లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం అన్నమాట.
అంటే కిందకి వేలాడే ఫ్రూట్ అని అంటాం కదా. మనకి ఏంటంటే త్వరగా అందే దాన్ని తీసుకుంటాం కదా. ఇప్పుడు ఒక ట్రీ దగ్గరికి వెళ్ళాం, ఒక ఫ్రూట్ మనకి దగ్గరలో ఉందంటే అది కోయడానికి ట్రై చేస్తాం, ఎక్కడో పైన ఉంది కోయడానికి ట్రై చేయం. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడికన్నా మాట్లాడడానికి వెళ్ళాము అంటే మనకి ఈజీ టాస్క్, మనకి ఏదైతే వచ్చో దాన్ని మాట్లాడడానికి ట్రై చేయాలి. ఓకే, సో లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈజీ టాస్క్ సెలెక్ట్ చేసుకోవడం, మనకి ఏది ఈజీగా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడాన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడు, ఐ విష్ యూ కుడ్ పిక్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఓకే, మీరు లో హ్యాంగింగ్ ఫ్రూట్ తీసుకోండి అంటే ఏంటి మీనింగ్? మీకు ఈజీగా ఉండే టాస్క్ చేయండి అని. Guys, please check your devices. Okay, and today I don't have help of our APSSTC mentor. Okay, please mute your devices. Okay, you are creating disturbance. Okay, so what are the different approaches? ఇప్పటిదాకా మనం కొన్ని phrases చూసాము. లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటే మీనింగ్ తెలుసుకున్నారు కదా. ఈజీ టాస్క్ ని తీసుకోవడాన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే మన టర్న్ అని చెప్పేసి, మనం డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఓకే, సో థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అంటే క్రియేటివ్ గా థింక్ చేయాలి అని చెప్పి. ఓకే, రేవతి మ్యామ్, యా మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. Make me host ma'am, I will help you with that noises. I'll mute all of them. Yeah, okay. Okay. Thank you. మొన్న నువ్వు బ్యాగ్ వేసుకొని వచ్చినావు కదా, యాడిపోయి నువ్వు? Yeah ma'am, okay, now I'm not in host mode, I think. Ma'am, make me co-host. Okay, hope my screen is visible. So okay, we discussed idiomatic expressions. Okay, so these are the approaches of employees and employers. So elanti approach work environment lo elanti behavior undali అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో goal setting, okay, not only workplace environment, you have to follow these all things. Okay, so goal setting అనేది ఉండాలి మనకి. ఓకే, ఫీడ్బ్యాక్ అనే మనం ఏది పని చేసినా ఒక ఫీడ్బ్యాక్ అంటూ తీసుకోవాలి. ఓకే, అండ్ డిఫైన్ ప్రాసెసెస్, రోల్ కాంగ్రుయిటీ. ఓకే, సో సెల్ఫ్ అసెసింగ్. ఓకే, సో సూపర్వైజర్ సపోర్ట్, మనకి టీచర్స్ సపోర్ట్ ఎలా ఉండాలో ఒక వర్క్ ప్లేస్లో సూపర్వైజర్స్ సపోర్ట్ అనేది ఉండాలి. అండ్ వీ నీడ్ టు యూజ్ ఆల్ ద టూల్స్ అండ్ టెక్నాలజీ ఎట్ వర్క్ ప్లేస్. అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. సో నాట్ ఓన్లీ అట్ వర్క్ ప్లేస్, అది మనం స్టూడెంట్ లెవెల్ నుంచే డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో ఈ అప్రోచ్ అనేది ఒక వర్క్ ప్లేస్కి వెళ్తేనే డెవలప్ చేసుకోవాలనే లేదు, మనం స్టూడెంట్గా ఉన్నప్పుడే ఇలాంటి బిహేవియర్ డెవలప్ చేసుకోవాలి. లైక్ గోల్ సెట్టింగ్ అండ్ టేకింగ్ ఫీడ్బ్యాక్, హౌ వి ఆర్ పర్ఫార్మింగ్, టేకింగ్ టీచర్స్ support and technology tools support, and proper communication system. So all these approaches should be there. Okay, you need to develop. Okay, so we came to the main task. So manam ee roju communication styles gurinchi cheppukunnam, types of communication at workplace gurinchi cheppukunnam. Okay, elanti idiomatic expressions use cheyali. Okay, coming to advice and suggestions. ఓకే, నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్, ఇవి మీకు ఇప్పుడు కూడా యూజ్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా, అడ్వైజర్స్ ఇవ్వాలన్నా ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తారు? ఓకే, సో ఒక అడ్వైజ్ ఇవ్వమని మిమ్మల్ని వైవాలో ఒక క్వశ్చన్ అడిగితే ఎలా క్రియేట్ చేస్తారు సెంటెన్సెస్? ఓకే, మనం అడ్వైజ్ ఆర్ సజెషన్ ఇచ్చేటప్పుడు మోడల్ వర్బ్ యూజ్ చేయాలి. ఓకే, సో జనరల్గా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు షుడ్, ought to ఇలాంటి మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తాము. ఓకే, సో షుడ్ అండ్ ought to యూజ్ చేసి మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చారు. నువ్వు ఎక్కువ వర్క్ చేయాలి అన్నదానికి యూ షుడ్ డూ మోర్ వర్క్.
ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సజెషన్ ఆర్ అడ్వైస్. ఓకే, సో అడ్వైస్ సజెషన్ ఇచ్చేటప్పుడు చూడండి ఎలాంటి వర్బ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను. సో అడ్వైస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, సజెషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ మోడల్ వర్బ్స్ యూ హ్యావ్ టు యూస్? షుడ్ ఆర్ ought to, right? You should do more work. You ought to do more inspiring work. Okay, so ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేయండి. ఓకే, కొంచెం అంటే డైరెక్ట్గా మొహం మీద చెప్పినట్టు ఉంటాయి కొంతమంది. సో మనకి తెలిసిన వాళ్ళైతే ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు, షుడ్ అండ్ ought to. లేదు కొంచెం హర్ట్ అవుతారు వాళ్ళు అన్న పీపుల్ తోటి కొంచెం లెస్ డైరెక్ట్గా కొంచెం తగ్గించి చెప్పాలి సెంటెన్స్, కమాండింగ్ గా కాకుండా అంటే. సో క్వశ్చన్ ఫామ్ లో కూడా మనం అడ్వైజ్ ఇవ్వచ్చు. ఎలా? వై డోంట్ యూ డూ సమ్ మోర్ టైడింగ్? ఓకే, సో క్లీనింగ్, వై డోంట్ యూ డూ సమ్ మోర్ క్లీనింగ్? ఓకే, సో ఇలాంటివి యూస్ చేయొచ్చు. హౌ అబౌట్ డూయింగ్ సమ్ మోర్ టైడింగ్, హౌ అబౌట్ డూయింగ్ సమ్ మోర్ వర్క్. సో ఇలా క్వశ్చన్ ఫామ్ లో కూడా అడ్వైజెస్ ఇవ్వచ్చు. ఓకే, సో యూ షుడ్ డూ మోర్ వర్క్ అని కొంచెం కమాండింగ్ గా ఉంటది అని చెప్పలేకపోతే అలాంటి సెంటెన్సెస్ అడ్వైజెస్ కి క్వశ్చన్ ఫామ్ లో కూడా సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు. సో వై డోంట్ యూ డూ సమ్ మోర్ వర్క్, హౌ అబౌట్ డూయింగ్ సమ్ మోర్ వర్క్. సో ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఇంకా హర్ట్ అవుతారంటే వాళ్ళ పొజిషన్ లో మీరు ఊహించుకొని మిమ్మల్ని పెట్టుకొని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. సో నేను మీ ప్లేస్ లో ఉంటే ఇలా చేస్తాను, సో అలా కూడా అడ్వైజెస్ ఇవ్వచ్చు. ఓకే, సో ఫైనల్ లాస్ట్ సెంటెన్స్ అలా ఉంది చూడండి. మనకి ఏదైనా అడ్వైస్ సజెషన్ ఇచ్చేటప్పుడు, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డూ సమ్ మోర్ క్రియేటివ్ వర్క్. సో నేను మీ ప్లేస్ లో ఉంటే నేను ఇంకొంచెం క్రియేటివ్ గా వర్క్ చేసేవాడిని. ఓకే, సో ఇలా డిఫరెంట్ సెంటెన్సెస్ లో మనం అడ్వైజెస్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఇది కొంచెం కమాండింగ్ గా ఉంది, షుడ్ అండ్ ought to యూస్ చేసి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఫామ్ లో ఇవ్వచ్చు అడ్వైజ్. అండ్ థర్డ్ ఏంటంటే వాళ్ళ పొజిషన్ లో మనం ఉంటే ఏం చేస్తాం అనే విధంగా కూడా సజెషన్స్ అడ్వైజెస్ ఇవ్వచ్చు. హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ హెల్ప్ఫుల్. ఓకే, సో కొంతమందికి మామూలుగా చెప్తే వినరు కదా, స్ట్రాంగ్ గా చెప్పాలి. సో వాళ్ళకి యూ షుడ్ అండ్ యూ ought to అంటే సరిపోదు. అలా కొంచెం స్ట్రాంగ్ గా అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. You had better start working on your profession. ఓకే, ఏం యూస్ చేసాం ఇక్కడ? హ్యాడ్ కదా. సో హ్యాడ్ యూస్ చేసాం, హ్యాడ్ బెటర్ అని చెప్పేసి. సో ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఎవరికైనా మీరు సజెషన్ ఆర్ అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే ఇలా చెప్పొచ్చు సెంటెన్సెస్. హ్యాడ్ యూస్ చేస్తే ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది షుడ్ అండ్ ought to కంటే. ఓకే, హోప్ యు ఆర్ కాపీయింగ్ ఆల్ దీస్ సెంటెన్సెస్. You had better start working on your profession. You had better finish this filling of file in time. Okay, ఇలాంటి సెంటెన్సెస్. ఓకే, సో ఎవరి దగ్గరైనా అడ్వైజ్ అడగాలంటే ఎలాంటి క్వశ్చన్ యూస్ చేస్తాం? కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్? ఆర్ మీరు ఇవ్వాలి అనుకుంటే నన్ను అడ్వైజ్ ఇవ్వనివ్వండి అంటే లెట్ యూస్ చేయాలి కదా. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్. ఓకే, సో అడ్వైజ్ అడగాలంటే కెన్ యూ గివ్ మీ అడ్వైస్. అదే అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్. ఓకే, సో ఇలాంటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. అండ్ కమింగ్ టు రిక్వెస్ట్ అండ్ ఆర్డర్స్ ఆర్ కమాండ్స్ ఇన్ వర్క్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ వర్క్ ప్లేస్ అని జస్ట్ మెన్షన్ చేస్తున్నాం. మీకు ఇవి ఇప్పుడు హెల్ప్ అవుతాయి, రేపు జాబ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. ఓకే, ఓకే, ఆర్డర్స్. సో ఆర్డర్స్ అన్న దగ్గర చూడండి మనకి సెంటెన్సెస్ లో కూడా ఆర్డర్డ్ అని వచ్చేసింది. జాన్ ఆర్డర్డ్ పీటర్ టు గో అవే. ఓకే, సో వెళ్ళిపోమని ఆర్డర్ చేశాడు అని. హీ ఆర్డర్డ్ మీ టు సబ్మిట్ ఆల్ ఫైల్స్. హీ ఆర్డర్డ్ మీ టు క్లోజ్ ద డోర్. ఓకే, సో రిక్వెస్ట్ చేసేది వేరు, ఆర్డర్ చేసేది వేరు. రిక్వెస్ట్ చేస్తే హీ రిక్వెస్టెడ్ మీ టు వెయిట్ దేర్, హీ రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ద డోర్. ఓకే, సో మన వాయిస్ మాడ్యులేషన్ లో అర్థమైపోద్ది మనం రిక్వెస్ట్ చేస్తున్నామా ఆర్డర్ చేస్తున్నామా అని. ప్లీజ్ గివ్ యువర్ పెన్. సో ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తే అది రిక్వెస్ట్ లాగా అనిపిస్తుంది, లేదు ఆర్డర్. ఓకే, సో ఇలాంటి వర్డ్స్ యూస్ చేయొద్దు.
Okay, Revati madam ordered Nirikshana to speak on Zoom call. Okay, order చేశారు కాకుండా రిక్వెస్టెడ్ యూస్ చేస్తే రిక్వెస్ట్ చేశారు అని. ఓకే, could you please give me your file? Okay, so could you, సో ఇలా ఇవి మరీ పొలైట్ గా అడగాలి అంటే, మరీ రిక్వెస్టింగ్ గా అడగాలి అంటే. సో ఇక్కడ లాస్ట్ 3 to 4 సెంటెన్సెస్ మనకి రిక్వెస్ట్ అండ్ వీటి మీద వచ్చాయి చూడండి సెంటెన్సెస్. రిక్వెస్టింగ్ గా అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ అని యూస్ చేయొచ్చు, ప్లీజ్ అని యూస్ చేయొచ్చు, అండ్ మే ఐ కమ్ ఇన్ అది కూడా మనం రిక్వెస్టింగ్ గానే అడుగుతున్నట్టు. యా, సో మనకి మీటింగ్స్ జరుగుతుంటాయి వర్క్ ప్లేస్ లో. సో ఎలాంటి మీటింగ్స్ జరుగుతాయి? డిసిప్లినరీ ఆర్ క్వేజీ డిసిప్లినరీ. ఓకే, సో అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ వాటి గురించి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎలాంటి మీటింగ్స్ జరుగుతాయి? స్టాఫ్ మీటింగ్స్, సేల్స్ కాన్ఫరెన్స్ మీటింగ్స్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ మీటింగ్స్, ఇన్నోవేషన్ మీటింగ్స్, టీమ్ బిల్డింగ్ మీటింగ్స్. అంటే ఎందుకు కండక్ట్ చేస్తారు మనకి మీటింగ్స్? మనకి కాలేజెస్లో కూడా మీటింగ్స్ పెడతారు కదా. ఎందుకు పెడతారు? మన బిహేవియర్ బాగున్నప్పుడు, అదర్వైజ్ మనల్ని అప్రిషియేట్ చేయాలి, మన పర్ఫార్మెన్స్ బాగుంది అంటే మనల్ని అప్రిషియేట్ చేయడానికి, లేదా ఏదన్నా వర్క్ చేసి. అండ్ ఒకవేళ మన పర్ఫార్మెన్స్ బాగుంది అంటే సో అందరికీ తెలియాలి కాబట్టి మీటింగ్ కండక్ట్ చేసి మన పర్ఫార్మెన్స్ గురించి చెప్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్మల్ మీటింగ్స్ ఇన్ వర్క్ ప్లేస్. అండ్ హౌ డు యూ స్టార్ట్ ఎ ఫార్మల్ మీటింగ్? సో ఇఫ్ యూ వాంట్ టు కండక్ట్ ఏ మీటింగ్, మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేస్తారు? ఓకే, సో మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వాలి, అడ్వైజర్స్ ఇవ్వాలి అని ఒక మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయాలి అనుకుంటే మీకు ఎలాంటి మైండ్లో ఉండాలి, ఎలాంటి ఐడియాస్ మైండ్లో ఉండాలి అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. మేక్ ద పర్పస్ ఆఫ్ ద మీటింగ్ క్లియర్. అసలు ఎందుకు మీటింగ్ పెడుతున్నారు అని క్లియర్గా మీకు మైండ్లో ఉండాలి. బీ స్పెసిఫిక్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ అజెండా. ఓకే, సో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ ప్రతి ఐడియా గురించి మీకు ఒక మైండ్లో ఒక ఐడియా ఉండాలి. ఓకే, ప్రతి థింగ్ గురించి. అండ్ ఆస్క్ పీపుల్ టు ఫిల్టర్ దేర్ కాంట్రిబ్యూషన్స్. ఓకే, అండ్ పీపుల్ని అడగాలి. ఓకే, వాళ్ళు వర్క్ ఎలా షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది. రీట్రేట్ ఎనీ ఇంపార్టెంట్ గ్రౌండ్ రూల్స్. ఓకే, మనం మళ్ళీ చెప్పాలి ఏదన్నా ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి అంటే మీటింగ్స్లో. హెడ్ ఆఫ్ ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్. ఓకే, ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ అనేది అవాయిడ్ చేయాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా బిహేవియర్స్ గురించి, స్టైల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో. ప్యాసివ్ అగ్రెసివ్ అంటే ఏంటి? సో వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు ప్యాసివ్ పీపుల్. సారీ, అండ్ అగ్రెసివ్గా డిమాండ్ చేస్తుంటారు ఎదుటి వాళ్ళని. వాళ్ళు రియాక్ట్ అవ్వరు, వాళ్ళకి కావాల్సింది ఎదుటి వాళ్ళతో కోపం చూపించి చేయించుకుంటారు. సో అలాంటి బిహేవియర్ అవాయిడ్ చేయాలి. మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారంటే మీరు కోపంగా చెప్పారు అంటే ఎవరు వినరు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళతో ఎలా ఉండాలి? అసర్టివ్ బిహేవియర్ అనేది యూజ్ చేయాలి. డిసైడ్ వెదర్ టు రౌండ్ టేబుల్. ఓకే, సో ఒకవేళ అందరూ డిస్కస్ చేసే పాయింట్ అయితే అందరూ రౌండ్గా గ్యాదర్ అయ్యి డిస్కస్ చేస్తే ఆ టాపిక్ ఏదైనా పర్టికులర్ ఇష్యూ క్లియర్ అవుతుంది, అందరూ ఒపీనియన్స్ ఇస్తారు. ఓకే, సో ఏదైనా ఫార్మల్ మీటింగ్ కనుక మీరు స్టార్ట్ చేయాలి. లేదు మీరు ఒక క్లాస్ లీడర్ అనుకోండి, అసలు క్లాస్లో అందరూ మీ మాట వినాలంటే మీకు ఎలాంటి బిహేవియర్ ఉండాలి? అసర్టివ్ బిహేవియర్ ఉండాలి. ప్యాసివ్ అగ్రెసివ్ అనేది ఉండకూడదు. గట్టిగా చెప్తే నువ్వేం చెప్పేది మాకు అంటారు కదా. సో అలాంటి బిహేవియర్ అనేది అవాయిడ్ చేయండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఆ ఐడియా క్లియర్గా ఉండాలి మీ మైండ్లో. ఓకే, సో అందరి యొక్క ఐడియాస్ గ్యాదర్ చేయాలి. వాళ్ళు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక ఫంక్షన్ ఉంది, నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావు, సక్సెస్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ హెల్ప్ చేయాలి. ఓకే, సో ఇవి మీరు ఒక లీడర్గా ఉండాలి అనుకుంటే, ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఇలాంటి థింగ్స్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అట్ వర్క్ ప్లేస్. సో క్విక్గా ఒకసారి చూసుకుందాం మనం ఏమేమి నేర్చుకున్నాము. ఓకే, so how to conduct a formal meeting, what are formal meetings, why they conduct, and how to use sentences like a request, order and command sentences, and suggestions, advices ki elanti sentences use cheyali nerchukunnam. Okay, so employee ga undalante elanti approach undali ani discuss cheskunnam.
and low hanging fruit, ball is in your court, and think outside the box. ఇలాంటి phrases యూస్ చేయాలి మనం కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్: డయాగోనల్, హారిజాంటల్, డౌన్వర్డ్, అప్వర్డ్. సో ఇలాంటి కమ్యూనికేషన్స్ డిస్కస్ చేసాము. అండ్ కమ్యూనికేషన్ స్టైల్స్: వాట్ ఈస్ అసర్టివ్, వాట్ ఈస్ ప్యాసివ్ అగ్రెసివ్, అండ్ వాట్ ఈస్ అగ్రెసివ్, వాట్ ఈస్ ప్యాసివ్. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ స్టైల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వై ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఇన్ ఎనీ అఫీషియల్ సిచ్యువేషన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫైన్. ఓకే, hope you understood the topic and hope you copied everything what I have shown here. Okay, and tomorrow we'll discuss what we discussed today, and with a new topic will be there. Okay. Okay, thank you guys, and meet you tomorrow. Bye everyone. Thank you, Ravika. Yes, yeah. First of all, happy morning, everyone. Please on your videos, everybody. Just want to show you a video about Kiran Bedi Garu. Just please carefully listen to that video. Okay, let me share with that. After that, we'll continue with the class. I'm sorry, just a minute. Is it audible? Is it audible? Okay. Now, I'm going to give you a story. It's an Indian story about an Indian woman and her journey. Let me begin with my parents. I'm a product of this visionary mother and father. And her journey. Let me begin with my parents. I'm a product of this visionary mother and father. Many years ago, when I was born in the 50s and 60s didn't belong to girls in India. They belonged to boys. They belonged to boys who would join business and inherit business from parents. And girls would be called up to get married. My family in my city and almost in the country was unique. We were 4 of us, not one, and fortunately no boys. We were 4 girls and no boys. And my parents were part of a landed property family. My father defied his own grandfather, almost to the point of disinheritance, because he decided to educate all 4 of us. He sent us to one of the best schools in the city and gave us the best education. As I've said, when we're born, we don't choose our parents. And when we go to school, we don't choose our school. Children don't choose the school. They just get the school which parents choose for them. So this is the foundation time which I got. I grew up like this, and so did my other 3 sisters. And my father used to say at that time, I'm going to spread all my 4 daughters in 4 corners of the world. I don't know whether he really meant, but it happened. I'm the only one who's left in India. One is a British, another is an American, and the third is a Canadian. So we are 4 of us in 4 corners of the world. And since I said they're my role models, I followed 2 things which my father and mother gave me. One, they said, life is on an incline. You either go up or you go down. And second thing, which has stayed with big difference, is 100 things happen in your life, good or bad. Out of 100, 90 are your creation. They're good, they're your creation. Enjoy it.
If they're bad, they're your creation. Learn from it. 10 are nature sent over which you can't do a thing. It's like a death of a relative, or a cyclone, or a hurricane, or an earthquake. You can't do a thing about it. You got to just respond to the situation. But that response comes out of those 90 points. Since I'm a product of this philosophy of 90-10, and secondly, life on an incline, that's the way I grew up. I grew up to be valuing what I got. I'm a product of opportunities, rare opportunities in the 50s and the 60s, which girls didn't get. And I was conscious of the fact that what my parents were giving me was something unique, because all my best school friends were getting dolled up to get married with a lot of dowry. And here I was with a tennis racket and going to school and doing all kinds of extracurricular activities. I thought I must tell you this. Why I said this is the background. This is what comes next. I joined the Indian Police Service as a tough woman, a woman with indefatigable stamina, because I used to run for my tennis titles, etc. But I joined the Indian Police Service. And then it was a new pattern of policing. For me, the policing stood for power to correct, power to prevent, and power to detect. This is something like a new definition ever given in policing in India, the power to prevent. Because normally it was always said power to detect, and that's it, or power to punish. But I decided, no, it's a power to prevent, because that's what I learned when I was growing up. How do I prevent the 10 and never make it more than 10? So this is how it came into my service, and it was different from the men. I didn't want to make it different from the men, but it was different because this is the way I was different. And I redefined policing concepts in India. I'm going to take you to two journeys, my policing journey and my prison journey. What you see, if you see the title called PM's Car Held, this is the first time Prime Minister of India was given a parking ticket. That's the first time in India, and I can tell you, this is the last time you're hearing about it. It will never happen again in India, because now it was once and forever. And the rule was, because I was sensitive, I was compassionate, I was very sensitive to injustice, and I was very pro-justice. That's the reason, as a woman, I joined the Indian Police Service. I had other options, but I didn't choose them. So I'm going to move on. This is about tough policing, equal policing. Now I was known that here's a woman who's not going to listen. So I was sent to all indiscriminate postings which others would say no. I now went to a prison assignment as a police officer. Normally, police officers don't want to do prison. They sent me to prison to lock me up, thinking, now there would be no cars and no VIPs to be given tickets to. Let's lock her up. Here I got a prison assignment. This was a prison assignment, which is one big den of criminals. Obviously, it was. But 10,000 men, of which only 400 were women. 10,000, 9,000 plus about 600 were men. Terrorists, rapists, burglars, gangsters. Some of them I'd sent to jail while as a police officer outside. And then, how did I deal with them? The first day when I went in, I didn't know how to look at them. And I said, do you pray? When I looked at the group, I said, do you pray? And they saw me as a young, short woman wearing a Pathan suit. They said, do you pray? And they said, they didn't say anything. I said, do you pray? You want to pray? They said, yes. I said, all right, let's pray. I prayed for them, and things started to change. This is a visual of education inside the prison. Friends, this has never happened where everybody in the prison studies. I started this with community support. Government had no budget. It was one of the finest, largest volunteerism in any prison in the world. This was initiated in Delhi prison. You see one sample of a prisoner teaching a classes. These are hundreds of classes, 9 to 11. Every prisoner went into education program. Same den, which they thought they would put me behind the bar and things would be forgotten. We converted this into an ashram, from a prison to an ashram through education. I think that's the bigger change. It was the beginning of a change. Teachers were prisoners. Teachers were volunteers. Books came from donated school books. Stationery was donated. Everything was donated because there was no budget of education for the prison. Now, if I had not done that, it would have been a hellhole. That's the second landmark. I want to show you some moments of history in my journey, which probably you'll never, ever get to see anywhere in the world. One, the numbers you'll never get to see. Secondly, this concept. This was a meditation program inside the prison of over 1,000 prisoners. 1,000 prisoners who sat a meditation. This was one of the most courageous steps I took as a prison governor. And this is what transformed. You want to know more about this? Go and see this film, Doing Time, Doing Vipassana. You'll hear about it and you'll love it. And write to me on kiranbedi.com and I'll respond to you.
Let me show you the next slide. I took the same concept of mindfulness, because why did I bring meditation into the Indian prison? Because crime is a product of distorted mind. It was distortion of mind which we needed to be addressed to control, not by preaching, not by telling, not by reading, but by addressing your mind. I took the same thing to the police, because police equally were prisoners of their mind, and they felt as if it is we and they, and that the people don't cooperate. This worked. This is a feedback box called the petition box. This is a concept which I introduced to listen to complaints, listen to grievances. This was a magic box. This is a sensitive box. This is how a prisoner drew how they felt about in the prison. And if you see somebody in the blue, yeah, this guy, it was a prisoner, and he was a teacher, and you see everybody busy. There was no time to waste. Let me wrap it up. I'm currently into movements of education of the underserved children, which is thousands. India is all about thousands. Secondly is about anti-corruption movement in India. That's a big way. We, as small group of activists, have drafted an ombudsman bill for the government of India. Friends, you will hear a lot about it. That's the movement at the moment I'm driving, and that's the movement and a mission of my life. Thank you very much. Guys, did you understand? Did you understand? What did she say? Em chepparu? Kiran Bedi garu. ఎవరైనా క్లుప్తంగా చెప్తారా? Rama, you want to speak? Yes. Do you want to speak, ma? మాట్లాడతారా? Anyone who just want to speak? Is it audible? వినిపించిందా? Yes, she is one of the most inspirational women to me. Why? Because she brought the change. Okay. Yes. So, మీరు వీడియోలో చూసింది కిరణ్ బేడి గారమ్మ. She is the most inspirational woman and the first Indian police officer, right? She is the first Indian IPS officer, and she left the services because she want to educate the society. Society lo konni changes తీసుకురావడం కోసం she left the services, and anti corruption movement మీద తను వర్క్ చేస్తుందమ్మా ప్రస్తుతం. Right? She is the most inspirational woman I have ever seen for the present generation. So, ఎందుకు అంటే తను వర్క్ చేసిన ప్రతి ప్లేస్ లో ఏదో ఒక చేంజ్ తీసుకురావడానికి తను ప్రయత్నం చేసిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద ఫస్ట్ టైం తన ట్రాఫిక్ లో వర్క్ చేస్తున్నప్పుడు షీ హెల్డ్ పిఎంస్ కార్. మీరు చూసుంటారు, పిఎంస్ కార్ వాజ్ హెల్డ్ అని ఉంది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారి కార్ ని హోల్డ్ చేశారంట. రైట్? సో ఇట్స్ a big thing for her. So second thing, after that, when she went into the prison కి వెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే, అసలు వాళ్ళకి ఫండ్స్ లేకపోతే వాళ్ళని చదివించడానికి she made a change there, right? So she chose the people, and వాళ్ళు టీచర్స్ కింద, వాళ్ళు వాలంటీర్స్ కింద వర్క్ చేయడం కోసం she made the change. She got the change, right? So as a woman గా మనం ఉన్నప్పుడు we have to bring the change where we are working. మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో, we have to bring a positive change to the society, right? That should be done. You have to dream big, you have to achieve big. సో ఏదైతే అవసరమో సొసైటీకి, దానికి తగ్గట్టుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. దేర్ ఆర్ మెనీ వండర్ఫుల్ ఉమెన్. ప్రతి ఒక్క ఫీల్డ్ లో వర్క్ చేస్తున్న ఉమెన్ చాలా మంది ఉన్నారండి. బట్ at the time నీ గురించి చెప్పాల్సి వస్తే she is a wonderful woman, she is an inspirational woman అని ప్రతి ఒక్కరి గురించి చెప్పుకోవాలి, రైట్? సో బ్రింగ్ ది చేంజ్. నేను ఎలా చేంజ్ తీసుకురాగలను, ఎలా పాజిటివ్ యాటిట్యూడ్ నా చుట్టూ ఉన్న వాళ్ళకి డెవలప్ చేయగలను అనేది నువ్వు ఆలోచించగలగాలి. ఓకే? సో యూ హ్యావ్ టు, కిరణ్ బేడి గారు చెప్పిందంటే, యూ హ్యావ్ టు డ్రెస్ అప్ యువర్ మైండ్. ఓకే? నీ ఎమోషన్స్ ని నువ్వు ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ప్రొసీడ్ అవ్వాలి, ఎక్కడ నేను దృష్టి పెట్టాలి, ఎక్కడ నేను అవాయిడ్ చేయాలి కొన్ని సిచ్యువేషన్స్. యూ హ్యావ్ టు డ్రెస్ అప్ యువర్ మైండ్. సో అలా డ్రెస్ అప్ చేసుకుంటేనే యూ క్యాన్ అచీవ్ సంథింగ్.
right? So this is a small short story or else a short inspirational story about Kiran Bedi garu. Thanks for that wonderful woman. And now we'll go to our today's topic. Okay, just a minute. Discussed about my family, right? So today's topic, before going to that topic, I would like to ask some of the questions to you, right? If you have seen your friends and classmates after a long gap, how do you feel? Ela feel avutarandi? You have seen your friends and classmates after a long gap. For example, man corona తీసుకున్నాం అనుకుందాం. Okay, so we have spent almost 8 to 9 months at our home, right? How do you feel when you met your friends and classmates? I need your replies. Happy, ma'am. Very good. Okay, done. If you had not been to school or college, what do you do the next day after going to college? ఏం చేస్తారు? సో ఆ రోజు కాలేజ్కి వెళ్ళలేదు, నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళారు. వాట్ యుల్ డూ? వచ్చిన వెంటనే ఏం చేస్తారు? వాట్ యుల్ డూ? What you'll do? You hurry up to the class. So classmates, me classmates, me friends, everything unnaro valto chit chat. Okay, think about it. Okay, you may have some problems which you may not feel like sharing to your family. So to whom do you share it? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ మనం పేరెంట్స్ తో చెప్పుకుంటాము. బట్ యాజ్ ఎ హాస్టలర్స్ గా మనం ఉన్నాము, బయట ఉంటున్నాము. సో మమ్మీతో వారానికి ఒకసారి ఫోన్ మాట్లాడడానికి వీలవుతుంది. సో దెన్ whom do you want to share with? Yeah, very good. So you share with friends, right? You share all of this with your friends, right? One more question. Who is your close friend? Who is your best friend? You have your best friends, right? Yes, all of us have their best friends. Don't say their names, okay? Just think about them, right? Who is your best friend? Who is your close friend? Just think about them. So today we are going to discuss about the topic my friends and classmates. Okay, so what do you mean by a friend and what do you mean by a classmate? I'll tell you, don't bother. Before that, let me ask you some of your questions. A few more questions for you. Do you have any childhood friends or friends who are still stronger today? ఇంకా స్ట్రాంగ్ రిలేషన్షిప్ చిన్నప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారండి మీ ఫ్రెండ్స్? ఓకే, ఐ గాట్ ఆన్సర్స్. డు యూ మేక్ ఫ్రెండ్స్ ఈజీలీ? నువ్వు ఈజీగా ఫ్రెండ్స్ చేసుకోగలుగుతావా? yes, no. Okay, so do you think friendship is the most important relationship? Do you think it is important relationship? Why? Answer me. If you think yes, ma'am, so many have you answered yes, ma'am, then why do you think it is very much important to us? Why do you think it is very much important thing to us? Ishwati, do you want to answer? Yes, I just unmuted you. You can answer. Please click on the screen. Oh, okay, click chain. Or else I'll give chance to Nirikshana. Is ready? Nirikshana, you can unmute. Yeah. Please on your video. Yes, ma'am. Good morning, ma'am. Very good morning, ma'am. Why do you think friendship is very much important in our lives? From family to share చేసుకోలేకపోయినా friends తో share చేసుకుంటాం. So many things you share with your friends.
More than a family. Okay. Why? Why so? ఫ్యామిలీతో కొన్ని చెప్పలేం కదా మ్యామ్. Okay. ఫ్రెండ్స్ అయితే అన్ని షేర్ చేసుకుంటారు. సో ఈక్వల్ థాట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ మన థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది కాబట్టి యూ షేర్ విత్ దెమ్. సో మన అండర్స్టాండింగ్ ఈక్వల్ గా అండర్స్టాండ్ చేసుకుంటారనే ఇంటెన్షన్ లో మీరు చెప్తారు మీ ఫ్రెండ్స్ తో, అంతేనా? రైట్. ఇంకేమైనా? ఓకే, థ్యాంక్ యూ నిరీక్షణ. గుడ్ ఆన్సర్. Pradeep, you want to share something? Yes, sir. Unmuted you, ma. Please click OK on the screen. Right, someone. Yes, because friends will be always be with us. Okay, so friends manatone untaru kabatti eppudu we'll share everything with them. Okay, thank you, ma. So tell me, who is a friend? Friend ante evaru ani alochiste, one who is attached to another by affection or esteem, I can say. ఓకే, సో ఎవరైతే మనకి బాగా అటాచ్డ్ గా ఉంటారో, ఎవరైతే మన ఫీలింగ్స్ ని ఈజీగా అర్థం చేసుకుంటారో, మన ఎమోషన్స్ ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళే మనకి మంచి ఫ్రెండ్ అవుతారు. రైట్? సో మన థాట్ ప్రాసెస్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒకలా ఉన్నప్పుడు వెన్ వి మ్యాచ్ టుగెదర్ దెన్ మనం వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవాలని అనుకుంటాం. రైట్? సో వి ఎక్స్పెక్ట్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్. మన క్లోజ్ ఫ్రెండ్స్, మన బెస్ట్ ఫ్రెండ్స్, మన ఇంటిమేట్ ఫ్రెండ్స్ చాలా మంది మనకు ఉంటారు. రైట్? సో వీ డూ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. ఫస్ట్ ఏది వచ్చినా సరే, మనకి సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, మనకి బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, లేకపోతే హ్యాపీనెస్ ఉన్నా మన ఫ్రెండ్స్ తో మనం పంచుకోవాలనుకుంటాం, షేర్ చేసుకోవాలనుకుంటాం. బికాస్ దే ఆర్ వెరీ అటాచ్డ్ టు అవర్ హార్ట్స్. రైట్? సో మనకి పేరెంట్స్ కి ఎంతైతే వాల్యూ ఇస్తామో దాని తర్వాత పేరెంట్స్ తర్వాత మన విషయాల్ని షేర్ చేసుకోవడానికి లేదా మనవి తెలుసుకోవడానికి వాళ్ళు మనతో ఉంటారు. రైట్? సో వీ గివ్ దట్ మచ్ వాల్యూ టు అవర్ ఫ్రెండ్. సో ఈ ఫ్రెండ్స్ ఒక స్ట్రేంజర్ స్టేజ్ నుంచి మనకి ఇంటిమేట్ ఫ్రెండ్స్ అయ్యేంత వరకు మనతో ఉంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రేంజర్స్ అంటే ఫస్ట్ లో మీరు ఊహించుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ లో మేము స్టార్టింగ్ కలిసినప్పుడు ఎలా ఉండేవారో ఒకసారి ఊహించుకోండి. రైట్? యు ఆర్ స్ట్రేంజర్స్, కంప్లీట్లీ స్ట్రేంజర్స్. రైట్? మీ ఎవరెవరో తెలియదు. బట్ ఆఫ్టర్ దాట్ మన ఫ్రెండ్షిప్ యొక్క స్టేజ్, మన ఫ్రెండ్షిప్ యొక్క లెవెల్ మనం పెంచుకుంటూ వచ్చాం. బికాస్ వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు అందరూ మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. సో కొంతమంది మనల్ని అర్థం చేసుకుంటారు, లేదా మన ఎమోషన్స్ ఏంటో, మనం తీసుకున్న డెసిషన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళకి తెలుసు. రైట్? సో మనం ఎంత కష్టపడుతున్నామో తెలుసు, లేకపోతే మనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మనతో షేర్ చేసుకున్నవి చాలా ఉంటాయి. అందుకు మనకి వాళ్ళు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. రైట్? సో ఫ్రమ్ ఎ స్ట్రేంజర్ స్టేజ్ టు అన్ ఇంటిమేట్ ఫ్రెండ్, దే ఆర్ ఆల్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ మనకి ఉంటాయి. రైట్? సో స్ట్రేంజర్స్ అంటే కాస్త అసలు తెలియని వాళ్ళు, అప్పటి వరకు పరిచయం లేని వాళ్ళని మనం స్ట్రేంజర్స్ అని పిలుస్తాం. రైట్? సో ఆ స్ట్రేంజర్ స్టేజ్ నుంచి ఎక్వైడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు నాకు తెలుసు, లేకపోతే మన నైబర్స్ ని కొంతమంది రోజు మనం చూస్తూ ఉంటాం. రైట్? సో చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి మనకి వాళ్ళ ముఖ పరిచయం అయితే ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరో ఏంటో మనకి క్లియర్ గా తెలియకపోవచ్చు. రైట్? సో దాట్ ఫ్రెండ్స్ వి కాల్ ఇట్ యాజ్ ఎక్వైడెన్స్. రైట్? సో యు నో దెమ్ బట్ యు డోంట్ నో క్లియర్లీ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి తెలియదు, జస్ట్ ముఖ పరిచయం ఉన్న వాళ్ళని మనం ఎక్వైడెన్స్ అనొచ్చు. క్యాజువల్ ఫ్రెండ్స్, సో దే నో యూ, నీ గురించి తెలుసు లేదా వాళ్ళ గురించి నీకు తెలుసు అన్న వాళ్ళని మనం క్యాజువల్ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. సో అందరూ క్యాజువల్ గా మనం అందరూ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని చెప్పుకుంటాం. రైట్? సో దాట్ ఫ్రెండ్స్ కమ్స్ అంటే క్యాజువల్ ఫ్రెండ్స్. వెరాస్ క్లోజ్ ఫ్రెండ్స్, సో క్లోజ్ ఫ్రెండ్స్ లేదా ఇంటిమేట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏమంటామమ్మా? దే అండర్స్టాండ్ యూ, వాళ్ళని అర్థం చేసుకుంటారు, నువ్వు వాళ్ళని అర్థం చేసుకుంటావు, నీ డిసిషన్స్ ఏంటో వాళ్ళకి తెలుసు, నువ్వు ఎలా ఆలోచిస్తావు వాళ్ళకి తెలుసు, నీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసు, నీ టేస్ట్ ఏంటో తెలుసు, సో లేకపోతే నీ ఇష్టాలు ఏంటో తెలుసు. సో అలాంటి వాళ్ళు నీకు క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ అవుతారు. దే కనెక్టెడ్ సోల్ టు సోల్. సో మనం ఏం చేస్తాము, మన డిసిషన్ ఏంటో వాళ్ళ డిసిషన్ అది అయ్యి ఉంటుంది, సో వాళ్ళ డిసిషన్ ఏంటో మన డిసిషన్ అలా అయ్యి ఉంటుంది. So we share everything. That friendship we call it as
బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, ఇంటిమేట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సో మన లైఫ్ ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి, లేకపోతే కొన్ని సక్సెసెస్ మనం చూడాలంటే వీ హ్యావ్ టు బి సరౌండ్ విత్ పీపుల్ విత్ వీ లవ్ సో మచ్. ఓకే, సో మనల్ని ప్రేమించే వాళ్ళని, మనల్ని కేర్ చేసే వాళ్ళని మనం చుట్టూ ఉంచుకుంటే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఉంటుందమ్మా డెఫినెట్ గా. బికాస్ సో అన్ని ఎమోషన్స్ ఒక్కరిమే తీసుకున్నాం అనుకోండి, అన్ని ఎమోషన్స్ మనలోనే ఉంచేసుకుంటున్నాం అనుకోండి, సో దెర్ ఈస్ మనం అవుట్ సైడ్ వరల్డ్ ని ఫేస్ చేయడానికి కాస్త భయపడొచ్చు, లేకపోతే ఇబ్బంది పడొచ్చు, రైట్? సో ఎప్పుడైతే మనతో షేర్ చేసుకున్న వాళ్ళు 10 మంది మన చుట్టూ ఉంటారో దెన్ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్. మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని, మనకు ముందుండి నడిపించే వాళ్ళు కూడా మనతో ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ విల్ ఆల్వేస్ సపోర్ట్ అస్. ఖచ్చితంగా మన అన్ని విషయాల్లో మనతో ఉంటారు, ఆల్వేస్ వాళ్ళు మనతో ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు సరౌండ్ విత్ సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్. నీ ఫ్యూ ఫ్రెండ్స్ అంటూ, నీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ, నీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ నీకు ఉండాలి. ఓకే, సో వాళ్ళని ఎలా చూస్ చేసుకుంటున్నావు అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఓకే, సో ఒక గుడ్ హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్ ని చూస్ చేసుకుంటున్నావా, ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్స్ చూస్ చేసుకుంటున్నావా, అది నీ చేతుల్లో ఉంటుంది. సమ్సే ఫ్రెండ్షిప్ లో గుడ్ బ్యాడ్ ఉండదు అని అంటారు కొంతమంది. లేదు, డెఫినెట్ గా ఉంటుంది. ప్రతి దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుందమ్మా, ఎవ్రీథింగ్. సో ఆ దేవుడు సృష్టించినప్పుడే మనకి గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఇచ్చాడు. బట్ వాట్ యూ చూస్ ఇస్ అల్టిమేట్ ద గుడ్, అంతేనా? సో ఏం చూస్ చేసుకుంటున్నావు, ఎలాంటి ఫ్రెండ్షిప్స్ నువ్వు కలిగి ఉంటున్నావు, ఎలాంటి వాళ్ళతో నువ్వు సరౌండ్ అవుతున్నావు అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, రైట్? సో దేర్ ఈస్ అదర్ క్లాసిఫికేషన్ కాల్డ్ ఎస్ క్లాస్మేట్. క్లాస్మేట్ అని ఎవరిని అంటాము అంటే వెన్ యూ షేర్, సో నీ యూనివర్సిటీలో కానీ, లేకపోతే నీ కాలేజ్ లో కానీ, లేకపోతే నీ స్కూల్లో కానీ, నీ పక్కన నీ క్లాస్ లో కొన్ని ఇయర్స్ నీతో కలిసి ఉన్న వాళ్ళని మనం క్లాస్మేట్స్ అని అనొచ్చు. ఓకే, సో వీళ్ళు మేబీ కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది క్లాస్మేట్స్ తో మిగిలి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో తీసుకుంటే దేర్ విల్ బి అరౌండ్ 40 to 60 పీపుల్ ఉంటారు, రైట్? సో ఈ 40 to 60 పీపుల్ లో అందరికీ నువ్వు క్లోజ్ అవ్వలేదు. ఓకే, అందరూ నీ థాట్స్ తో మ్యాచ్ అవ్వలేదు. సో కొంతమంది సమ్ ఆఫ్ ఫ్యూ మెంబర్స్ ఇన్ దట్ క్లాస్ విల్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు యూ. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, రైట్? సో మిగిలిన వాళ్ళందరూ మనం ఏమంటామమ్మా, వి కెన్ సే క్లాస్మేట్. నీతో పాటు వాళ్ళు కూడా చదివిన వాళ్ళు, లేకపోతే నీ క్లాస్ ని షేర్ చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని మనం క్లాస్మేట్స్ అనుకోవచ్చు. దీస్ క్లాస్మేట్స్, ఈ క్లాస్మేట్స్ తో మీరు కూడా ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, రైట్? సో ఎవ్రీవన్, మనం చెప్పుకుంటున్నట్టు ఒక పాజిటివ్ ఎనర్జీ మనలోంచి బయటపడాలి, కానీ ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. Okay, so you have to maintain a good relationship with your classmates. Okay, right? So this is if you are andaru only classmates e neeku friends avutara ani aalojiste, no, there are friends from several areas అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్లాస్మేట్స్ నీకు ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది వర్క్ ప్లేస్ లో నువ్వు వర్క్ చేస్తున్న ప్లేస్ లో నీకు కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది నైబర్స్ కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని నీకు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, లేదా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. దీస్ ఆర్ సెవరల్ క్లాసిఫికేషన్స్. క్లాస్మేట్స్ అని ఎప్పుడు అంటాం, క్లాస్మేట్స్ లో కొంతమంది నీ బెంచ్ చూసుకున్నావు అనుకో, నీ బెంచ్ లో నీకు నచ్చిన వాళ్ళు మాత్రమే కూర్చుంటావు, లేదా నీకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు కూర్చుంటావు, రైట్? సో దీస్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ క్లాస్మేట్స్ అవుతారు. రాజ్ వర్క్ ప్లేస్ లో చూసుకుంటే నువ్వు చేసే ఏ పనిలో అయినా నువ్వు కొంతమందిని చూస్ చేసుకుంటావు, పర్టికులర్ పీపుల్ నీకు ఇంటిమేట్ గా ఉంటారు, రైట్? సో వాళ్ళని మనం వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. ది అదర్ క్లాసిఫికేషన్ ఈస్ నైబర్స్. సో నీ చైల్డ్హుడ్ అంతా ఒక హ్యాపీ మెమరీస్, లేకపోతే ఒక వండర్ఫుల్ మెమరీస్ ఉండాలి అంటే నీ నైబర్స్ లో నువ్వు కొంతమందిని చూస్ చేసుకుంటావు, రైట్? వాళ్ళతో బయట తిరగడానికి కానీ, వాళ్ళతో నీ హ్యాపీనెస్ ని స్పెండ్ చేసుకోవడానికి కానీ చూసుకుంటావు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఏరియాస్ వేర్ యూ క్యాన్ మేక్ ఫ్రెండ్స్. సో నీకు అక్కడి నుంచి ఫ్రెండ్స్ వస్తారు అమ్మా. దేర్ ఇస్ నో బాదరింగ్ అబౌట్ వేర్ దేర్ విల్ బి. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్? ఒకవేళ నువ్వు ఫ్రెండ్ గా ఉండాలి అనుకుంటే నువ్వు అవతల వాళ్ళకి ఏం చెయ్యాలి? Yeah, I'm sorry for the disturbance. Yes.
సో నువ్వు ఒక ఫ్రెండ్ అవ్వాలనుకుంటే, లేకపోతే నువ్వు వేరే వాళ్ళు నీ ఫ్రెండ్స్ గా ఉన్నారంటే వాళ్ళ దాంట్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి లేదో చెక్ చేసుకోవడమా. సో దే హెల్ప్ యూ మూవ్ ఫార్వర్డ్. సో ఎక్కడైనా నువ్వు లోగా ఉంటే, ఎక్కడైనా నువ్వు ఫీల్ అవుతుంటే, డల్ గా ఉంటే కనుక నేను ఖచ్చితంగా నేను ప్రోత్సహించి ముందుకు నడిపించే వాళ్ళని ఫ్రెండ్ అవుతారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ టీచర్ వచ్చి ముందుకు నించోమని ఏదో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏదో చెప్పమన్నారు. యూ ఫీల్ ఫియర్, రైట్? సో కాస్త ఫియర్ఫుల్ గా ఫీల్ అవుతుంటే దెన్ నీ ఫ్రెండ్ పక్క నుంచి ఎల్రా 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 అని ఎంకరేజ్ చేస్తారు, రైట్? దట్ ఈస్ యువర్ ఫ్రెండ్. సో కొన్నిసార్లు మనల్ని బుక్ చేయొచ్చు, బట్ కొన్నిసార్లు దే విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో వాళ్ళు ఎంకరేజ్ చేయండి, నువ్వు చేయగలవు అని చెప్పలేకపోతే మనం ముందుకు వెళ్ళలేకపోవచ్చు, రైట్? సో దే విల్ హెల్ప్ యూ అ లాట్ టు మూవ్ ఫార్వర్డ్. మన లైఫ్ ని కాస్త ముందుకి హ్యాపీగా కొంచెం భయం లేకుండా ముందుకు వెళ్ళాలంటే దే హెల్ప్ యూ విత్ దేర్ వర్డ్స్, రైట్? యూ నెవర్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎ గుడ్ ఫ్రెండ్ లీవింగ్ యూ బిహైండ్. సో నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో, ఎవరైనా నీకు ఫ్రెండ్స్ నిన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏంటో వీళ్ళు నాతో కాస్త ఫ్రెండ్లీగా ఉండట్లేదు అని నువ్వు అనుకున్నావంటే, ఇఫ్ దే ట్రీట్ యూ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, నువ్వు ఒక మంచి ఫ్రెండ్ గా నిన్ను ట్రీట్ చేస్తే, లేదా నువ్వు వాళ్ళని ట్రీట్ చేస్తే ఎప్పటికీ వాళ్ళని విడిచిపెట్టి నువ్వు వెళ్ళవు, రైట్? వాళ్ళని నిన్ను విడిచిపెట్టి వెళ్ళరు. సో వెళ్ళిపోతున్నారు అంటే దే ఆర్ నాట్ ఎ గుడ్ ఫ్రెండ్ టు యూ, డోంట్ వరీ, రైట్? సో యూ హ్యావ్ టు బి ఎ గుడ్ ఫ్రెండ్. సో వాళ్ళని నిన్ను ట్రీట్ చేయకపోయినా యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, బికాస్ దే ఆర్ యువర్ ఫ్రెండ్స్. అల్టిమేట్లీ మీ ఫ్రెండ్స్ కాబట్టి యూ షుడ్ నాట్ మేక్ ఎనీవేస్, రైట్? వన్ ఆఫ్ ద మోరల్ మనకి నేర్పిస్తుంది, ఒక వాల్యూస్ మనకున్నాయి, మన పేరెంట్స్ నేర్పించారు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్స్ డిసిషన్. వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ చాయిస్ ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి అ గుడ్ ఫ్రెండ్, రైట్? సో అది నీ చేతుల్లో ఉంటుంది కాబట్టి యూ షుడ్ టేక్ ఎ డిసిషన్. వాళ్ళతో గుడ్ ఫ్రెండ్ గా ఉండాలా ఉండద్దా అనేది నీ డెసిషన్, బట్ ఉండాలి అనేది ఒక వాల్యూ, మనకి ఒక మోరల్ వాల్యూ, రైట్? సో అండ్ సెకండ్ థింగ్ ఇస్ దే ఆల్వేస్ బి ఎ నెంబర్ 1 cheer leader. సో నిన్ను ఏదైనా ఎంకరేజ్ చేయాలన్నా, లేకపోతే నువ్వు చేయగలవు అని ప్రోత్సహించాలన్నా, ఫ్రెండ్స్ విల్ బి ఆల్వేస్ దేర్ ఫర్ యూ, రైట్? సో those friends you have to choose, and a friend will always listen to you. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, లేకపోతే నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తున్నా, నువ్వు షేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నీ షేర్ చేసుకోవడానికి వాళ్ళు అవైలబుల్ గా ఉంటారమ్మా. ప్రతిదీ వింటారు, నువ్వు చెప్పింది ప్రతిదీ వింటారు, వినగలిగేవాడు ఫ్రెండ్ అవుతారు, రైట్? సో యూ హ్యావ్ టు చూస్. నువ్వు ఒక ఫ్రెండ్ గా, ఒక క్లోజ్ ఫ్రెండ్ గా అవతల వాళ్ళకి ఉండాలన్నప్పుడు ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్. వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు, లేకపోతే ఏం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఇంట్లో చెప్పుకోలేక నీకు చెప్పుకున్నప్పుడు అవి నువ్వు కూడా వినకపోతే, వాళ్ళని వెటకరిస్తే ఏమన్నా ఫ్రెండ్ గా అనిపించుకుంటావా నువ్వు, రైట్? సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. సో నీ ఫ్రెండ్స్ నీకు వచ్చి కొన్ని షేర్ చేసుకున్నప్పుడు యూ షుడ్ నాట్ డిసోబే దెమ్. వాళ్ళని వినకుండా, లేకపోతే నీ పనులు నువ్వు చూసుకుంటూ, లేకపోతే వాళ్ళని ఎక్కిరించడం కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల మనం ఆ ఫ్రెండ్ ని కోల్పోతాము. కాబట్టి యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్ అండ్ నెవర్ షేర్ హర్ ఫీలింగ్స్ విత్ అదర్స్, ఓకే? హిస్ ఆర్ హర్ ఫీలింగ్స్ విత్ అదర్స్. సో ఇప్పుడు నీకు వచ్చి చెప్పుకున్నాడు, నీకు చెప్పుకుంది నీ బెస్ట్ ఫ్రెండ్, చెప్పుకున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళతో ఆ విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అది ఒప్పుకోదు. యూఆర్ నాట్ బీయింగ్ టు బి అ ట్రస్ట్ వర్తీ పర్సన్ అనిపించుకోదు, ఓకే? సో నీతో షేర్ చేసుకున్నారు కాబట్టి, తను నీతో చెప్పుకున్నారు కాబట్టి నీ yes, so you should not share the other secrets, లేకపోతే నీ ఫ్రెండ్ సీక్రెట్స్ ని వేరే వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో until unless she shares with someone else, okay? సో తను స్వతహాగా వెళ్ళి వాళ్ళతో
ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఒక ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్ గా నువ్వు ఉండాలి అనుకుంటే యూ షుడ్ నాట్ షేర్ her views or her secrets with others. Okay, and a good friend is going to always be honest with you. ఖచ్చితంగా నీతో ప్రతి విషయంలో ఆనెస్ట్ గా ఉంటారు, రైట్? సో ఆనెస్ట్ గా ఉంటున్నారు అంటేనే మీ ఫ్రెండ్ అవుతారు, రైట్? So you have to be honest with others, right? So this is the thing. And the other role of your classmates is, so classmates ga nu untunnavu ante there is several people. Think of your classmates. Okay, so oka classmates gurinchi nu aalochinchinapudu what the classmates are in your life ani alochiste, so they'll have a good relationship with you. Yeah, just a minute. I'm so sorry, today a little disturbance. So who are classmates? Classmates వచ్చేటప్పటికి నీ ఆల్మోస్ట్ నీ సగం స్కూల్ లైఫ్ 1 to 10th అనుకోవచ్చు, లేకపోతే 10th నుంచి ఇంటర్మీడియట్, ఒక స్కూల్ లైఫ్ మెజారిటీ ఆఫ్ టైం మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేస్తాం. ఓకే, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దమ్. సో ప్రతిసారి ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకున్నారు, ఈ 2 years మీ క్లాస్మేట్స్ తో మీరు మీ టైం ని మొత్తం స్పెండ్ చేసి ఉంటారు. వాళ్ళతో కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీకు ఉన్నాయి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయడమో మీకు తెలిసింది. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ క్లాస్మేట్స్, సో ఎలా మనం వరల్డ్ ని ఫేస్ చేయొచ్చు, లేదా మనం ఒరిజినల్ మన ఫీల్డ్స్ కి, మనం జాబ్ లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళని ఎలా ఫేస్ చేయొచ్చు అనేది కమ్యూనికేషన్ ని క్లాస్మేట్స్ నుంచే నేర్చుకుంటాం, రైట్? అండ్ ఇంకొక విషయం ఏంటంటే దే గివ్ యూ గుడ్ కాంపిటీషన్. సో ఎగ్జామ్స్ లో కానీ, లేకపోతే నీ స్టడీస్ లో కానీ, లేకపోతే స్పోర్ట్స్ లో కానీ, దే గివ్ యూ డెఫినెట్లీ గుడ్ కాంపిటీషన్ ఇస్తారు. Okay, and the other thing is they spy on others. The weakness of classmates is if you are not a good relationship maintain chesina cheyakapoyina entante they spy on others. So నువ్వు ఒక స్పై గా ఉండకుండా, లేకపోతే నీ సీక్రెట్స్ వేరే వాళ్ళకి షేర్ చేయడానికి these people were all కొంచెం enthusiastic గా ఉంటారు. But don't think నెగటివ్ గా ఆలోచించడానికి ఏం లేదు. You should be careful enough and you should observe the people around you. నీ చుట్టూ ఇది ఎలా ఉంటున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోగలిగితే, నువ్వు జాబ్ లొకేషన్ కి వచ్చేటప్పటికి నీ పీపుల్ ఉన్న వాళ్ళతో నువ్వు ఎలా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అనేది నీకు తెలుస్తుంది. వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో నీకు తెలుస్తాయి, వాళ్ళతో ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది, రైట్? సో దిస్ ఈస్ హౌ టు బి హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ క్లాస్మేట్స్, రైట్? So the next one is and tell me who is the one, I can say I'll skip this. So I have told you about 2 things. One is friendship, లేదా ఫ్రెండ్స్ గురించి, క్లాస్మేట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము, రైట్? సో ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలాంటి యాక్టివిటీస్ కలిగి ఉండాలి, లేకపోతే ఎలాంటి థాట్ ప్రాసెస్ కలిగి ఉండాలి అనేది నేర్చుకున్నాం. ఒక క్లాస్మేట్ గా ఉన్నప్పుడు నువ్వు అవతల వాళ్ళకి ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ ఇస్తున్నావో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకే, సో దీస్ 2 క్లాసిఫికేషన్స్ ఆర్ ఒక ప్రోగ్రెషన్, మనం ఒక స్టేజ్ నుంచి ఒక ఫ్రెండ్, ఒక స్ట్రేంజర్ నుంచి ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ వరకు మనం వెళ్ళినప్పుడు మన లెవెల్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నాయి, మనం చుట్టూ ఉన్న పీపుల్ తో ఎలా ఉన్నాము అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, రైట్? So you should my task is, sorry, your task is you have to note it, just note down this. I will come back to you. Okay, just note down this question. So have you noted down these questions? Right. So this is your task. Em cheyali ante amma
these questions you have to answer yourself and post me your pictures to me. మీ WhatsApp group ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేయండి. I should get these answers, or else tomorrow prepare for these questions. So 8 questions మీరు live session లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. Right? Okay, so why do you think them as your close friends? నువ్వు ఎందుకు వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్ కింద ట్రీట్ చేస్తున్నావు అనేది నువ్వు నాకు చెప్పాలి. You have to know about their qualities. సో ఎందుకు నువ్వు ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏ క్వాలిటీస్ తనలో చూసావు అనేది నువ్వు you have to share with me tomorrow. Okay, right? So did you note down these questions? Questions note చేసుకున్నారండి? Okay, so or else I'll post these questions to your WhatsApp group. Okay, if you have any doubts, you can ask me now. If you have any doubts, you can ask me now. Yes or no? Swati?